అందరికీ నమస్కారం. నా పేరు నవ్య పొట్ల. నేను సీడ్ ఫెస్టివల్కి కోఆర్డినేటర్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలకి, విజిటర్గా వచ్చిన వారికి, స్టాల్ పెట్టడానికి వచ్చిన దానికి సీజర్ తరఫున మీ అందరికీ స్వాగతం. సీజర్ గత 16 సంవత్సరాలుగా ఎన్వైర్మెంటల్ దాంట్లో పనిచేస్తూ ఉంది. సో ఇందులో ఒక ఘట్టమే ఈ తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ. ఇది 2వ సంవత్సరం ఏం చేస్తుంది. గత ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ ఏడాది ద్వితీయ విత్తనాల పండుగని మనం ఇక్కడ మనందరి సమక్షంలో నిర్వహించుకుంటున్నాము. ఈ విత్తన పండుగకి వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ కోదండ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ దిలీప్ రెడ్డి గారు టు అకంపెనీ కోదండ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ టు కమ్ ఆన్ టు ద డాష్. సార్ ఫస్ట్ ఓకే. Now I invite Shri B. Uday Bhaskar Garu, Chief General Manager, NABARD, Telangana, to come on to the dais. Now I invite Shri Gopal Reddy Garu, Agriculture Commission, to come on to the dais. Now I invite Professor K. Purushottam Reddy Garu, eminent environmentalist, to come on to the dais. Now I invite Rohit Garu, DFO Rangareddy, to come on to the dais. Yeah. Now I invite Shri Jacob Neliritram Garu, Bharat Beach Swaraj Manch, to come on to the dais. Now I invite Shri K. Lakshma Reddy Garu, founder of Council for Green Revolution, to come on to the dais. Now I invite Srimati K. Leela Lakshma Reddy Garu, President of Council for Green Revolution, to come on to the dais. Now I invite Shri Nenavat Shinu Naik, Sarpanch of Anmanspalli, to come on to the dais. Okay. Now I invite Dr. Dondi Narsimha Reddy Garu, Senior Advisor for Council for Green Revolution, to come on to dais and conveyor for Seed Festival. Now I invite Shri Shri Paramatmananda Swami Garu to come on to the dais. Thank you to all the chief guests and guests who are on the dais. సో మన ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో మొదలు పెట్టుకుందాము. సో డిడిఎస్ లక్ష్మమ్మ గారు అండ్ టీమ్ ఇక్కడ మనకి దీప ప్రజ్వలనకి పాట పాడతారు. సో now I request all the chief guests to light them in the lamp. లక్ష్మీ జయ మంగళం సత్య శుభ మంగళం జయ జయ మంగళం సత్య శుభ మంగళం. వచ్చనే లక్ష్మి ఆది భోగముతోని సజ్జనే లక్ష్మి సంపుతోని స్వచ్ఛనే లక్ష్మి సంపుతోని వచ్చి మన పెద్దింట గజ్జ మీద కూర్చొని అవతారం ఎత్తనే ఆది లక్ష్మి. జయ మంగళం సత్య శివ మంగళం జయ జయ మంగళం సత్య శివ మంగళం. పుట్ట మీది కొమ్మకు తరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది అమ్మ నరికి వేసిన కొమ్మ నంది అమ్మ వన్నది వగమ్మ భారతులకి అంగ వందనే శ్రీరామచంద్రులకు. జయ మంగళం సత్య శివ మంగళం జయ జయ మంగళం సత్య శివ మంగళం. పుట్ట మీది కొమ్మకు తరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది గమ్మ నరికి
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ ఉమ్మడిగా ఏర్పాటు చేసిన 3 రోజుల విత్తన పండన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, నేటి కార్యక్రమం ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ అయిన పెద్దలు కోదండరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. 15 ఏళ్ళుగా పర్యావరణంలో పనిచేస్తూ ఉన్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక ప్రత్యేకమైన సందర్భంలో దేశవ్యాప్తంగా గడిచిన 1-2 దశాబ్దాలుగా జరుగుతున్న విత్తనోత్సవాలు, విత్తన పండుగలు, విత్తన మేళాలు, వాటన్నిటి ప్రేరణతోటి, వాటి అన్నిటిలో తరచూ పాల్గొంటున్న పెద్దలు దొంతి నరసింహారెడ్డి గారి చొరవతోటి గత సంవత్సరం మొట్టమొదటి విత్తన పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగానే సిజిఆర్ ఆవిర్భావానికి కారకులైన పెద్దలు లక్ష్మారెడ్డి గారు, లీలా లక్ష్మారెడ్డి గారు దంపతులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగించి రైతులు స్వచ్ఛందంగా పాల్గొనేలాగా చేసి గత సంవత్సరం ఒక 50 స్టాల్స్లో విత్తన ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు అది పెరిగి 70 స్టాల్స్కి వచ్చింది. ఈ కార్యక్రమం నిజానికి మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో ఒక నీటి చుక్క లాంటిది. కానీ మదర్ తెరీసా అన్నట్టు మహాసముద్రానికైనా ఒక్కొక్క నీటి చుక్క కొరవ అయితే సముద్రమే ఉండదు. ఆ స్ఫూర్తితోటి ఈ విత్తన పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసంతో తొలి పలుకులు చెప్పాల్సిందిగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలైన లీలా లక్ష్మారెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ దిలీప్ అన్న. ఈరోజు తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు చైర్మన్ ఫార్మర్ కమిషనర్ శ్రీ కోదండరెడ్డి గారికి, నిరంతరం మాకు మార్గదర్శకులు సిజిఆర్ యొక్క మెంటర్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారికి, పెద్దలు మాకు ఎల్లవెల్లలా ఆశీస్సులు అందిస్తున్నటువంటి పరమాత్మానంద గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య భాగస్వాములైనటువంటి భారత్ బీచ్ స్వరాజ్ మంచ్ జాకబ్ నెల్లితానం గారికి, అలాగే పెద్దలు గంగుల ప్రతాప్ రెడ్డి గారికి, రోహిల్ డిఎఫ్ఓ రంగారెడ్డి గారికి, అలాగే ఉదయ్ భాస్కర్ నాబార్డ్ సిజిఎం గారికి, అలాగే సిజిఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమంకి కర్త కర్మ క్రియ అయినటువంటి దొంతి నరసింహారెడ్డి గారికి, పెద్దలు దిలీప్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వెంకటేశ్వర శర్మ మరియు ఇతర మా టెంపుల్కి సంబంధించిన టైగర్లందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక అతిథి మా కుటుంబ సభ్యులు, మా ఆడపడుచు శ్రీమతి లక్ష్మీ జైపల్రెడ్డి గారికి, అలాగే ఇతర సంస్థల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ, మహిళలకు, డిడిఎస్ వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా అండ్ ప్రెస్ వారికి అందరికీ సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అరణ్య వారు, మహిదార ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పంకజ్ రెడ్డి గారికి ముఖ్యంగా వారి యొక్క సపోర్ట్ చాలా ఉంది ఈ ప్రోగ్రాంలో.
మహిళా అభివృద్ధి సొసైటీ ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, అరణ్య అగ్రికల్చర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గున్నా రాజేంద్ర రెడ్డి గారు, గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ గ్రేస్ వారు, అలాగే పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, మాపల్లె, శ్రీ వేణుగోపాల స్వామి గోశాల మందిరం, వందే మాతరం ఫౌండేషన్, సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్, కౌన్సిల్ ఫర్ ఎర్త్ లీడర్షిప్ అండ్ సస్టైనబిలిటీ సెల్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, పీపుల్స్ పల్స్, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం గత సంవత్సరం కంటే ఇంకా గొప్పగా, ఇంకా ఒక ఆచరణ రీతిలో జరుపుకోవటానికి వీరందరూ తమ యొక్క సహకారాన్ని అందించారు. వారందరికీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలందరూ చాలా విషయాలు చెప్తారు. అంటే ఈరోజు ఇది ఒక విశ్వ కళ్యాణం, దేశీయ విత్తన ఉత్సవం. అంటే ఒక విత్తనంలోనే విశ్వం యొక్క కళ్యాణం దాగి ఉంది అనే ఒక సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మరి ఆ విత్తనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనందరం ఈ భూమి మీదకి రాకముందే ప్రకృతి మనకు పంచభూతాలతో పాటుగా ప్రతి ప్రాణికోటికి అవసరం తీర్చడానికి ఒక విత్తనాన్ని సృష్టించింది. మరి ఆ విత్తనం మనం రాకముందే మనకు ఆహారాన్ని సిద్ధంగా పెట్టి మరి మన ఆకలిని తీర్చడానికి రకరకాల రూపాలలో, రకరకాల ఔషధ రూపాలలో మనకి అందించటానికి ప్రకృతి చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని ఇటీవల మన అందరం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మన ఆహారంలోనే ఆరోగ్యం ఉంది, మన ఆహారంలోనే ఔషధాలు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ఔషధాలే మన ఆహారంగా తయారైపోయినాయి. కాబట్టి మనందరం కూడా అంటే పునరాలోచించుకోవాల్సినటువంటి ఒక సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో మరి వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే మన దేశవాళీ విత్తనాలు, వాటిని కాపాడుకోవడం. మరి అలాంటి ఒక విత్తన సంపదను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సిజేఆర్ గత 16 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసమే చాలా రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు, టీచర్స్, ఇతర సొసైటీలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కానీ మనము వ్యవసాయం, విత్తనం, భూమి, నీరు వీటిని అడ్రస్ చేయకుండా వాతావరణం, పర్యావరణం గురించి మాట్లాడడంలో అర్థం లేదు అనే భావనతో మరి మనము క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ఈ మధ్యలో ఎంతగా ప్రభావితం చేస్తుంది. అది కేవలం ఒక్క రంగమని కాదు, చాలా రంగాల మీద దాని యొక్క ప్రభావం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంది. మరి అలాంటి టైంలో సిజేఆర్ యొక్క బాధ్యతగా భావిస్తూ మరి విత్తనాలు, వ్యవసాయం, మన నేల, ఇవన్నిటి గురించి మాట్లాడుకొని మన అందరం కలిసి ఒక మంచి పురోగతితో ఒక ప్రయత్నాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ జరుపుకున్నాము. మరి ఈ సంవత్సరం కూడా జరుపుకోవటానికి మనము ఈరోజు ప్రారంభ సమావేశానికి మన అందరం సమావేశమయ్యాము. దాదాపుగా రాష్ట్రం, దేశం నలుమూలల నుండి, చాలా రాష్ట్రాల నుండి వారు ఆ విత్తనాన్ని సంరక్షిస్తున్న సంరక్షకుల కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే వారు చేస్తున్న కృషి చూస్తే అసలు ఇంత గొప్పవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి సమాజం ఇంకా ఇట్లా నడుస్తుంది అనిపిస్తుంది. వాళ్ళు ఏది డబ్బు ఆశించకుండా వాళ్ళ యొక్క శ్రమని సొసైటీ కోసం, ఒక రాబోయే తరాల కోసం
ఒక్కొక్క గింజను వాళ్ళు ఎంత అద్భుతంగా రక్షిస్తూ దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ ఆ విత్తనాన్ని ఇంకొకరికి అందించి దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ఆ విత్తనం రక్షిస్తున్న సీడ్ కన్జర్వేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా నేనైతే శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. అక్కడ స్టాల్స్కి వెళ్తే అసలు నిజంగా ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఏదో జ్యువెలరీ షాపులలో తిరిగి రకరకాల జ్యువెలరీస్ చూసాం, కానీ మరి అసలు వ్యవసాయంలో కూడా ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయా అని అసలు లాస్ట్ టైం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మరి ఇంకా ఈసారి చాలా కొత్త రకాలను మనం చూడబోతూ ఉన్నాం. నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మరి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచ్లందరితో కూడా నిన్న చెప్పడం జరిగింది. మరి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీరు అందరూ అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ ప్రారంభ సమావేశంతో ప్రారంభమై ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆదివారం రోజు మధ్యాహ్నంకి ముగుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. మరి ఈసారి కూడా వారు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఒక మేడం నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ స్టేషన్లో ఎప్పుడు స్ట్రెస్లో ఉన్న మాకు మేడం ఇక్కడ ఈ చెట్ల కింద కూర్చుంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, అసలు ఎంత బాగుంది ఇక్కడ అని ఆమె చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక అమ్మఒడి. ఎర్త్ సెంటర్ అంటే ఒక అమ్మఒడిలో ఎంత చల్లదనం ఉంటుందో, మనకి ఎంత ప్రేమ లభిస్తుందో, మనం ఎన్ని కష్టాలు పడి వచ్చినా కూడా అమ్మ దగ్గరికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఎర్త్ సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఈ ప్లేస్ అంటే ఇక్కడ అంతటి ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ ఒక ప్రకృతి ఉంది, ఒక చెట్లు ఉన్నాయి, ఒక చల్లటి వాతావరణం ఉంది. మనిషికి కావాల్సింది అదే. మనం దాన్ని కోల్పోతున్నాం కాబట్టి మరి ఇక్కడికి రాగానే అందరికీ దాన్ని ఫీల్ చేస్తారు. అందరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఏం పెద్ద 5 స్టార్ హోటల్స్ లేవు, 5 స్టార్ ఫెసిలిటీస్ కూడా లేవు. అయినా కూడా వారు చాలా మంచి అనుభూతితో ఈ ప్లేస్ నుంచి వెళ్తూ ఉంటారు. మరి మనందరం కూడా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సినటువంటి నిజమైన సంపద ఏదైనా ఉంది అంటే అది పంచభూతాలు మాత్రమే. వాళ్ళకి తాగడానికి నీళ్లు లేకుండా, పీల్చడానికి గాలి లేకుండా, తినడానికి ఆహారం లేకుండా, మరి అన్నీ కలుషితం చేసి మనం వాళ్ళకు డెవలప్మెంట్ అని, వాళ్ళ ప్రాపర్టీస్ అని అంటే వేరే యాంగిల్లో మనం ఫోకస్ పెడుతూ ఉన్నాం. కానీ మనందరం రియలైజ్ కావాల్సింది ఏంటి అంటే అవన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనది వారు జీవించడానికి కావలసిన ఈ పంచభూతాలు, ప్రకృతి వనరులు. మరి అందరం కూడా చదువుకున్న వాళ్ళం, విజ్ఞులం కాబట్టి మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అంటే ఇక్కడ దొరికే విత్తనాలది ఒక మంచి రీసెర్చ్ ఫీల్డ్ కావాలి. మీకున్న 10 ఎకరాలలో 1 ఎకరంలో ఎక్స్పెరిమెంట్ చేయండి. మరి ఆ విత్తనాలను మీ గ్రామంలో స్ప్రెడ్ చేయండి. మీ పాఠశాలల్లో ఒక మంచి సీడ్ మ్యూజియం పెట్టండి, మీ గ్రామంలో ఒక సీడ్ మ్యూజియం పెట్టండి. ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నరసింహారెడ్డి గారు గత 40 సంవత్సరాలలో వారు చూసినటువంటి అపార అనుభవంతో చెప్పిన విషయాలు తమిళనాడులో చాలా అద్భుతంగా చాలా గ్రామాలలో ఇది జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో మన దగ్గర కూడా ఒక ఎగ్జాంపుల్గా మన తెలంగాణను చెప్పుకునే అవకాశం ఉంది. మరి మీరందరూ సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా నిర్వహించుకోవటానికి సీజర్ సిద్ధంగా ఉంది. మరొకసారి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదిస్తున్నందుకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ లీలా లక్ష్మారెడ్డి గారు. మనం ఇవాళ ఈ విత్తన పండుగ ప్రారంభించుకుంటున్నాం. 3 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమంలో కూడా మనకి ఇక్కడ ప్లీనరీ సదస్సు కంటిన్యూస్గా జరుగుతుంది. సైడ్ లైన్స్లో ఉన్న 2 హాల్స్లో శిక్షణ కార్యక్రమాలు, ఎంపిక చేసిన వాళ్ళకు ఎంపిక చేసిన థీమ్స్ మీద, అట్లాగే చర్చా గోష్ఠి కార్యక్రమాలు కూడా అనుబంధంగా ఉంటాయి. ఎవరికి ఆసక్తి ఉన్న చోట వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. 70 స్టాల్స్ని మనం ఈ ప్రారంభ కార్యక్రమం అయిన తర్వాత లాంఛనంగా ప్రారంభించుకుంటాం. ఈ లోపల వాళ్ళు స్టాల్స్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఆహ్వానించుకున్న అతిథులు వాళ్ళు ఈ సందర్భానికి మన ద్వారా రైతాంగానికి, రాష్ట్ర ప్రజానీకానికి మెసేజ్ ఇచ్చే క్రమంలో
ఒక అత్యవసర సమావేశానికి వెళ్ళాల్సి ఉంది మన డిఎఫ్ఓ రంగారెడ్డి. తను మాట్లాడడానికంటే ముందు తను మాట్లాడి వెళ్ళిపోతారు. తను ఒక అత్యవసర సమావేశానికి రోహిత్ గారు వెళ్ళాల్సింది. రోహిత్ గారు మాట్లాడే ముందు నేను 2 minutes ఈ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ఇద్దరు దొంతి నరసింహారెడ్డి గారిని అట్లాగే జోకబ్ నెల్లితానం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ముందు నరసింహారెడ్డి గారు విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఫెస్టివల్. అందరికీ నమస్కారం. మనం ఈ విత్తన పండుగ పెట్టడానికి ప్రధాన కారణము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏర్పడిన అవసరం, ఒక సమూల సమగ్ర మార్పుకి అవసరం ఏర్పడింది. చాలా అత్యవసర మార్పు మనకి కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జన్యు సంపద, మనకు ఆహారం అందించే జన్యు సంపద ప్రమాదంలో పడింది, హరించుకుపోతుంది. చాలా మటుకు ఇప్పటికే పోయినాయి, ఇంకా ముందు ఇంకా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనము అత్యవసరంగా తీవ్రమైన మార్పులు మన ఆహార వ్యవస్థలో తీసుకురావాల్సిన అవసరము కనపడుతుంది. అయితే ఇది ఇప్పటికే ప్రాణికోటిలో అనేక రకాల ప్రాణులు ఈ జన్యు సంపదలో వస్తున్న మార్పుల వల్ల, కలుషితాల వల్ల ఇప్పటికే కొన్ని హరించుకుపోయినాయి. పిచ్చుకలు కావచ్చు, ఇంకా అనేక రకాల ప్రాణులు. ఇప్పుడు అది మానవుల దాకా వచ్చింది. మానవ కోటి ఉండే అంటే ఈ ఒక అస్తిత్వమే ప్రమాదంలో పడింది. రెండోది, ప్రైవేటు హైబ్రిడ్ విత్తన వ్యవస్థ ఏదైతే గత 30-40 ఏళ్ళుగా రూపుదిద్దుకుందో అది ఇంకా గుత్తాధిపత్యం వైపు పయనిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మీకు ప్రపంచవ్యాప్త విత్తన మార్కెట్లో 70% కేవలం 3 కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అందులో ఒక కంపెనీ తన లక్ష్యంగా రాసుకుంది ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ విచ్ గ్రోస్ వితౌట్ అవర్ ఓనర్షిప్ అని. అంటే ఏదైనా పెరగాలంటే తమ ఆధిపత్యంలోనే పెరగాలనే ఒక లక్ష్యం ఆ కంపెనీ పెట్టుకుంది. అంటే ఇది ఒకవైపు సమస్త ప్రాణికోటికి అవసరమైన విత్తనాలను కేవలం 1-2 కంపెనీలు తమ ఆధిపత్యంలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి విరుగుడు మన దగ్గర సాంప్రదాయంగా ఉన్న వ్యవస్థ. సాంప్రదాయంగా మన వ్యవసాయము 1000 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం. ఆ వ్యవసాయంలో ప్రధాన భూమిక వహిస్తున్న విత్తనాలు రైతులే తెంచుకొని, పెంచుకొని, పంచుకొని మళ్ళీ తిరిగి మేలైన రకాలు, వంగడాలు సృష్టించిన వ్యవస్థ ఉంది. ఈనాటికి కూడా అది అక్కడ ఇక్కడ ఉన్నది. దాన్ని మనం తిరిగి పునర్ప్రతిష్ఠింపజేయడము, దానికి ప్రాణప్రతిష్ఠ చేయడములో భాగంగానే ఈ విత్తన పండుగ ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇది మొట్టమొదటిది కాదు, ఇది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో గత 20-25 ఏళ్లలో అనేక మంది వ్యక్తులు, రైతులు, సంస్థలు, కూటములు కలిసి విత్తన పండుగ నిర్వహిస్తున్నాం. మేమందరం కూడా అందులో భాగస్వాములమే. జేకబ్ నెల్లితానం గారు, నేను భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ తరఫున మేము అనేక రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి విత్తనాలను, విత్తన వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విత్తన వ్యవస్థలోనే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఉన్నది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా ఈ విత్తన వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తే మనకు దాని నుంచి ఇప్పుడున్న విపరీత ధోరణులకు కానీ, కలుషితాలకు కానీ, ఇంకా అనేక రకాల రోగమయ పరిస్థితికి పరిష్కారం విత్తనం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ విత్తన పండుగ మనం నిర్వహించుకుంటూ ఇదొక వేదిక. దీని ద్వారా ఇంకా రైతాంగానికి, మొత్తం ప్రజానీకానికి విస్తృతం చేయడానికే ఈ ప్రయత్నంలో భాగంగానే
అన్ని సంస్థలు కూడా ముందుకొచ్చినాయి. చాలామంది రైతులు ఇప్పటికే చేస్తున్నారు. ఇది మేము కేవలం ఒక వేదిక ఏర్పాటు చేసినాము. మున్ముందు దీని నుంచి విధానాలు ఎట్లా ఉండాలి, దీని మీద మనకు రావాల్సిన పెట్టుబడులు కానీ ఇవన్నిటి మీద కూడా మనం పనిచేసే ఆస్కారం ఉంది. అందుకే ఇక్కడ పిలిచిన వాళ్ళు కూడా ఒక వైవిధ్యభరితమైన ప్రజానీకం ఉన్నారు, యువకులు ఉన్నారు, యువత ఉంది, వయసు పండిన అనుభవజ్ఞులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. బ్యాంకర్స్ దగ్గర నుంచి రైతుల వరకు ఉన్నారు, చదువుకున్న వారి దగ్గర నుంచి నిరక్షరాస్యులు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళని కూడా తీసుకొచ్చాం. మహిళల పాత్రను కూడా ఈ సాంప్రదాయ విత్తన వ్యవస్థ గుర్తించింది. వారి ద్వారానే ఇది ఇప్పటివరకు కొనసాగుతున్నది. కాబట్టి మహిళల పాత్రను కూడా గుర్తిస్తూ వారి భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కూడా మేము ఈ విత్తన పండుగ యొక్క కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగానే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కావచ్చు, అరణ్య కావచ్చు, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కావచ్చు, మహీధర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరందరి ద్వారా కూడా ఇది కేవలం సంవత్సరానికి ఒక 3 రోజులు చేసే కార్యక్రమం కాకుండా ఇది ఒక నాందిగా దీని నుంచి మనం ఇంకా గ్రామాలకు విస్తరించి ఈ విత్తన వ్యవస్థను, సాంప్రదాయ విత్తనాలను తద్వారా మన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సంరక్షణ ఇవన్నీ కలగలిపిన ఒక కొత్త వ్యవస్థ మళ్ళీ పునర్ప్రతిష్ఠింపజేసే లక్ష్యంతో మనం ఇది ఏర్పాటు చేసినాం. అందుకే మీరు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని, మీ పాత్ర దీంట్లో ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. పెద్దలు జోకబ్ గారు మన కేరళ వాస్తవ్యులు, కానీ జార్ఖండ్ కేంద్రంగా సుదీర్ఘకాలం పనిచేసి జాతీయ స్థాయిలో ఈ సహజ విత్తనం మీద పనిచేస్తున్నారు. పెద్దలు జాకబ్ గారిని మాట్లాడుతున్నారు. मंच पर उपस्थित सभी गणमान्य व्यक्तियों और उपस्थित किसान और महिला साथियों, वित्तनाल पंडग, बीजोत्सव, सीड फेस्टिवल वगैरह नाम से हम पूरे देश भर में लगातार पिछले कुछ सालों से ये प्रयास जारी है. उसमें हम लोग भारत बीज स्वराज मंच के प्रयास रहते हैं कि स्थानीय बीज के संरक्षित करने वाले आदिवासी समूह, स्थानीय समुदाय और किसान और उनके साथ काम करने वाले जो संस्थाएं हैं, और उसके साथ अगर सरकारी सहयोग है, इस तरह का जो संस्थाएं हैं, सरकार जैव विविधता के क्षेत्र में या बीज के क्षेत्र में काम करने वाले संस्थाओं को एक साथ ला कर के हमारे पुराने परंपरागत बीज को संरक्षित करते हुए खेती का एक अलग तरह का से विकास जैसे संभव है उसके दिशा में आगे बढ़ाने के लिए कोशिश करता हूँ. क्योंकि आप सब लोग जानते हैं हरित क्रांति का समय से पूरी तरह से खेती को एक विशेष दिशा में ले जाने के प्रयास है कि अंतर्राष्ट्रीय कंपनियों का उनके तकनीकी आधार पर खेती का विकास हो. ये प्रयास 1960 के दशक से चल रहा है. उसमें उसके तहत हमारे हरित क्रांति जो देश के जो सरकारों ने अपनाया है, उसके परिणाम आप सब लोगों के सामने है. हमारे खाद्यान्न से पोषण का दूर होना, हमारा खाद्य व्यवस्था हमारे स्थानीय समुदाय से अलग होना, पूरी एक केंद्रीकृत व्यवस्था में हमारे खाद्य व्यवस्था परिवर्तित हो गया. उसके कारण हमारे किसान और आदिवासी समुदाय कुपोषित है, उनके आर्थिक हालत बदतर है. इसलिए उनका नियंत्रण में किसी कृषि का विकास हो, खाद्य व्यवस्था स्थानीय संसाधन के आधार पर हो, स्थानीय लोगों के नियंत्रण में हो, स्थानीय संस्कृति के अनुकूल हो,
हर एक इको रीजन में, हर एक क्षेत्र में अनुकूलता प्राप्त बीजों का, उनके खाद्यान्न व्यवस्था, उनके खाद्य संस्कृति से जुड़े हुए बीजों का सामने लाना और उसका उपयोग में लाना ज़रूरी है। नहीं तो हम हमारे ज्ञान, हमारे जो स्वास्थ्य व्यवस्था, हमारे खाद्य व्यवस्था पूरी तरह से जो है हमसे दूर होगा, आम जनता से दूर होगा। तो केंद्रीकृत व्यवस्था में अंतर्राष्ट्रीय व्यवस्था से सीधे सीधे जुड़ते जा रहा है। उसमें एक प्रमुख बात ये आया है कि बौद्धिक संपदा नाम के एक मूल्य जो है पिछले कुछ 20-25 साल में लगातार अंतर्राष्ट्रीय दबाव में सरकारें अपनाते जा रहा है, जिसके तहत वो जैव विविधता संधि में हो या विश्व खाद्य व्यवस्था में हो, विश्व खाद्य संगठन के तहत हो, यूएन सिस्टम में हो, इसको लगातार बढ़ाते जा रहा है। उसमें पौध किस्मों में भी बौद्धिक संपदा का एक इंटेलेक्चुअल प्रॉपर्टी राइट का एक मूल्य जो है हमारे बीच में तोपे जा रहा है, जो किसान और आदिवासी और किसानी समुदाय के मूल्यों के खिलाफ है। ये हम बहुत सतत सक्रिय रूप से इसका विरोध करना, हमारे मूल्यों को संरक्षित करने के लिए देशी बीज और देशी बीज से जुड़े संस्कृति का ज़रूरत है। इसको समझ के हम लोगों ने ऑल इंडिया नेटवर्क बना है, भारत बीज स्वराज मंच। यानी बीजों के ऊपर स्वराज समुदाय का होना चाहिए, आदिवासी का होना चाहिए, स्थानीय समुदाय का होना चाहिए, हर एक क्षेत्र का समुदाय का होना चाहिए। कोई किसी का निजी संपत्ति या कोई कॉरपोरेशन का एकाधिकार को हमको मान्य करने का ज़रूरत नहीं है। भले ही सरकारें अपना कानून उस दिशा में बढ़ा रहा है, तो स्थानीय समुदाय को अपने अधिकारों के ऊपर अपने तो समझ लेके खेती व्यवस्था पर नियंत्रण करने के लिए प्रयास है। इसके तहत हम पूरे देश भर में बीज उत्सव आयोजन करते हैं और ताकि जो आम जनता है, कंज्यूमर है, शहर में जो है खेती से दूर है, प्रकृति से दूर है, उनके संस्कृति से, उनके ज्ञान परंपराओं से ये सब चीज़ें दूर है, उनको भी फिर से जोड़ने का, उनका चिंतन में ये विचार लाने का एक प्रक्रिया है बीज उत्सव। तो ये 2-3 दिन का ये कार्यक्रम के लिए मैं काउंसिल फॉर ग्रीन रेवोल्यूशन के पदाधिकारियों को और आप सब लोगों को धन्यवाद देते हुए अपना वाणी समाप्त करता हूँ। धन्यवाद चौकप साहब। आप बोले जैसे బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ల గుత్తాధిపత్యం కాకుండా మన సంస్కృతిలో భాగంగా రైతు కేంద్రకంగా రైతు సాంప్రదాయకమైన పరిజ్ఞానం కనుమరుగు కాకుండా కాపాడుకోవడానికి ఈ పండుగని మరింత విజయవంతంగా జరుపుకుందాం. థ్యాంక్స్ టు జోకప్ గారు. అట్లాగే అడవితోటి భారతీయ జీవన విధానం ఎంత గొప్పగా ముడిపడి ఉందంటే, మనం గొప్పవిగా భావించే మన భారత, రామాయణ, పంచతంత్ర వంటి అన్ని కథా సంవిధానాలలో వేల సంవత్సరాల భారతీయ జీవిత విధానం, జీవనం అడవితోటి ముడిపడి ఉంది. అంతటి ప్రాధాన్యత కలిగిన అడవిని సంరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన వ్యవసాయం సమృద్ధిగా ఉంటుంది. అటువంటి అటవీ సంరక్షణలో ఒక తెలుగు బిడ్డ, ఆదిలాబాద్ నివాసి మన రోహిత్ గారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ IFSI అమ్రాబాద్ ప్లాటులో కొన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు ఈ మైండ్లెస్ అర్బనైజేషన్లో విస్తరిస్తున్న పట్టణీకరణ ఎట్లా అడవిని అంతరింపజేస్తుందో అట్లాంటి రంగారెడ్డికి DFOగా ఉన్నారు. నేను రోహిత్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. Respected dignitaries on the stage and all the participants of the stage, a very good morning to all. On the outset, I thank Center for Green Revolution. నాకు ఇక్కడికి వచ్చే ముందు ఇలాంటి ఒక ఎర్త్ సెంటర్ ఉందని ఆల్సో ఐ వాజ్ నాట్ అవేర్. ఐ వాజ్ యాక్చువల్లీ కమింగ్ యాజ్ ఎ రిప్లేస్మెంట్. నేను ఇంకొక బదులు ఇక్కడికి వచ్చాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను 9:30, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ బీన్ 2 hours. I met a lot of passionate people at one single place, which happens very rarely because work space lo all of us just do it as a job. But I'm so happy. Poddun I have met so many people who are passionate about doing things which they think are right. First, huge congratulations, and also my
heartfelt gratitude, sir, for doing things out of sometimes thankless job, but many times it will probably pay dividends in the longer run. In regards to the theme of the program, conserving seed bank, like everyone says, అంటే ఇప్పుడు చాలా వరకు సీడ్ కంపెనీస్ నుంచి majority of them are seeds manufactured. Majority of them have the same kind of gene which probably all of us are eating, growing. So they are, as much as they are touted as drought resistant, pest resistant, the diversity of the native seed is lost. Along with, we are not very sure elanti side effects about health, soil fertility, or for most importantly as a forest officer naku biodiversity, how it has affected the bees, bird population. ఈచ్ ఒక విత్తనం మార్చి మీరు క్రాప్ మారిస్తే దాంతో అసోసియేట్ అయ్యి లింక్ అయి ఉన్న అన్ని జీవరాశులకు కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో వీఆర్ నాట్ వెరీ షూర్ వెదర్ వీఆర్ డూయింగ్ ది రైట్ వే. వైల్ మోడర్నైజేషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఈల్డ్ పెంచుకోవడానికి, అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ అవర్ నేటివ్ సీడ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. ఐ థింక్ ఎర్త్ సెంటర్ ఆ విషయంలో, అండ్ ఆల్సో జేకబ్ సార్ has spoken about it right now. Preserving your indigenous seed variety is very essential for future problems which may occur due to climate change, because ఇప్పుడు ప్రకృతి మారుతుంది, అనేక reasons తోని even soil fertility has come down, biodiversity has come down. There are a lot of factors which may affect. Protecting this seed may provide actually a answer for future resilience. అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఆపదల నుంచి కాపాడుకోవాలన్నా మనం ఈ నేటివ్ సీడ్ని కాపాడుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఫారెస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు వీ డూ ఎ లాట్ ఆఫ్ ప్లాంటేషన్ యాక్టివిటీస్. మెనీ టైమ్స్ సీడ్ మేము కలెక్ట్ చేసిన సీడ్ ఇస్ నాట్ ఫ్రమ్ ద మదర్ ట్రీ. సో మేము ప్లాంటేషన్లో పెట్టిన ట్రీ కూడా ఈవెన్ మన నేటివ్ సీడ్స్ నుంచి కూడా మనం కలెక్ట్ చేసే సీడ్ బట్టి మన ప్లాంటేషన్ యొక్క అవుట్పుట్ మారుతుంది. అంటే మనం ఇన్ఫీరియర్ చెట్టునే ప్రొపగేట్ చేస్తే అదే ఇన్ఫీరియర్ చెట్టు అడవిలాగా మారితే ఇట్ విల్ నాట్ బి ఆఫ్ సేమ్ యూస్. సో ఒక అడవిలో నేటివ్ సీడ్కి వచ్చినప్పుడే మనమంతా డీటెయిల్గా వెన్ వీఆర్ గోయింగ్ టు ఎ ఫ్యాక్ట్ టు ఫైండ్ మదర్ ట్రీ ఉండాలి, మదర్ ట్రీ సీడే ప్రొపగేట్ చేయాలి టు గెట్ ద బెస్ట్ వెరైటీ ఆఫ్ ఫారెస్ట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ దట్ అట్లనే సేమ్ టైం ప్లాంటేషన్లో వెన్ వీ ట్రై టు ఎన్ష్యూర్ దట్ మన ప్లాంటేషన్ అడవిలాగా కావాలి కానీ ఒక ప్లాంటేషన్ మోనోపోలీ లాగా కావద్దు, వేర్ ఓన్లీ వన్ స్పీషీస్ ఇస్ ప్లాంటెడ్. మనం మన ఫారెస్ట్లో ఉన్న బయోడైవర్సిటీని మ్యాచ్ చేసే అంతవరకు విల్ ట్రై, బట్ వీ కెన్ నెవర్ బీ ఎ ఫారెస్ట్. అంటే మేము ఎంత ప్లాంటేషన్ చేసినా 250-300 స్పీషీస్ ఉన్న అడవిలో మ్యాక్సిమం 30 స్పీషీస్ని రీప్రొడ్యూస్ చేసి మనం మళ్ళీ ప్లాంటింగ్ చేయగలుగుతున్నాం. బట్ ప్రొటెక్టింగ్ ద సీడ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫ్యూచర్లో ఆల్ దోస్ స్పీషీస్, బికాస్ అన్ని స్పీషీస్ అంటే ఇక్కడ ఐ థింక్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైస్ వెరైటీస్ అండ్ ఆల్. ఫారెస్ట్కి వచ్చే వరకు వీ కెన్ టాక్ అబౌట్ ఓన్లీ మ్యాంగో, ఓన్లీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఐ థింక్ వీ హ్యావ్ 7 to 8 different varieties of mango. Many people would not know. Propagating them and protecting them will probably provide answers for future climate change. I am grateful. I am so sorry, sir, we could not contribute this time. But third Varshika Vittana Pandugaki, we will get you forest seeds which are from the forest and very native, and hopefully you will be able to protect them and also propagate them. దాని తర్వాత లాస్ట్కి, బికాస్ ఐ హ్యావ్ వెరీ షార్ట్ టైమ్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. I wholeheartedly thank everyone and also appreciate the effort being put in. Ma forest department tarapuna sir, because this is adjoining just forest area, will always be of help to the earth center. Emunna meer maaku adigochu. For anything which is protecting the biodiversity, will always be there. Thank you very much. Thank you Rohit garu. In future also we need your help and cooperation. We will be in touch with you, sir. Panch Nenawat Seenu Nayak గారితో పాటు పెద్దలు లక్ష్మక్క గారు, లక్ష్మీ జయపాల్ రెడ్డి గారు, అట్లాగే మన గున్నా రాజేందర్ రెడ్డి గారు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, మాధవ్ రెడ్డి గారు, వందే మాతరం, ఉపేందర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది, రాజశేఖర్ గారు, ఇంకా చాలామంది, నాకు లైట్ వల్ల కనబడట్లేదు, మాకు అసోసియేట్ అయ్యి మాతో పాటు పనిచేస్తూ మమ్మల్ని నడిపిస్తూ రకరకాలుగా సహకరిస్తున్న పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి ఈ రాకని మేము సగౌరవంగా స్వీకరిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు దయచేసి ఈ ప్రారంభ కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను.
వేదిక మీద ఉన్న పెద్దల్లో మన తెలుగు గౌరవాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఒక ఆర్థిక క్రైసిస్ సమయంలో కూడా భారతదేశ పరువు ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన పెద్దలు తెలుగువారి గర్వకారణమైన పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులు పెద్దలు గంగుల ప్రతాప్ రెడ్డి గారిని రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తారు. మనకు ఇవాళ అనుకోని అతిథి తను. వీఆర్ నాట్ ప్లాన్డ్ సార్ బికాస్ బట్ ఇన్సిడెంటల్లీ లక్కీలీ వీ హ్యావ్ యూ హియర్ టుడే. నౌ ఐ రిక్వెస్ట్ ప్రతాప్ రెడ్డి గారు టు గివ్ ఏ మెసేజ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఇది ఒక అనుకోని సంఘటన. ఎందుకంటే మాకు మా గురుతుల్యులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు సన్నిహితం ఉంది వాళ్ళతో. నేను ఇటు శ్రీశైలం వెళ్ళేప్పుడు ప్రతిసారి కూడా నేను ఆయన దగ్గర కడతాల్లో ఆగుతాను, లేకపోతే అక్కడ చుక్కూరులో కూడా ఆయన ఒక ఆశ్రమం స్థాపించినారు, దాంట్లో కూడా నేను వెళ్తూ ఉంటాను నా కుటుంబంతో సహా. అదేవిధంగా వారు అనుకోకుండా ఈ విషయంగా ఫోన్ చేసి మీరు ఇక్కడ రండి, ఇక్కడ ఒక కార్యక్రమం చర్చ జరుగుతుంది, దాంట్లో భాగస్వాములుగా అండి అని చెప్పారు. విషయం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చూస్తే నిజంగా ఇది చాలా నాకు గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంది. ఎందుకంటే జీవితంలో ఇదొక మంచి ఒక కార్యక్రమం ఇది. ఎందుకంటే రాజకీయంగా పిలిచేవాళ్ళు ఉంటారు, రాజకీయంగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాం, కానీ మన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రకృతి మనకు ప్రసాదించినటువంటిది, మన పురాతనమైనటువంటి ఎన్నో సంపదలను మనం పోగొట్టుకుంటున్నటువంటి ఈ రోజుల్లో వాటిని కాపాడేందుకొరకు ఒక కృషి జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా హర్షాతిరేకంగా నేను మాటలు లేకుండా పోతున్నాయి. దీంట్లో నా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం మామూలుగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ల విషయంలో లేకుంటే వ్యవసాయకంగా ఎన్నో చర్చల్లో పాల్గొని ఉంటాం, కానీ ఇదొక ప్రత్యేక కార్యక్రమం. దీన్ని ఇంత పెద్ద ఎత్తున చాలా గుంభనంగా మీరు డెవలప్ చేసినారంటే మీరందరూ అభినందనలు. ముఖ్యంగా శ్రీమతి నీల లక్ష్మారెడ్డి గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వర స్వామి శర్మ గారికి కూడా నేను ప్రణామం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా కోదండరెడ్డి అన్న ఎప్పుడు వ్యవసాయం విషయంలో ముందుంటాడు. ప్రతిదీ మేము చాలా ఏళ్ళ నుంచి దాదాపు 40-45 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నప్పటి నుంచి కూడా వారు నేను అసోసియేట్గా ఉంటున్నాం. అప్పటి నుంచి కూడా కలిసే పనిచేసేవాళ్ళం. ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో విషయాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడు కూడా అగ్రికల్చర్ విషయం అన్నప్పుడు వ్యవసాయం అంటే ఆయన్నే ముందు పెట్టేది. అప్పట్లో కూడా ఏదన్నా వచ్చినప్పుడు చర్చ అంటే ఆయన్నే ముందు పెట్టేది. అట్లా నడిపించుకుంటూ పోయేవాళ్ళం. ఎవరి పాత్ర వాళ్ళు పోషించేటువంటి విధంగా ఉండేది. పురుషోత్తం రెడ్డి గారి గురించి నేను మామూలుగా ఎక్కువగా నేను టీవీల్లో వారి చర్చ వచ్చినప్పుడు నేను వింటూ ఉంటాను వారిని, ఆయనను. ఎందుకంటే ఆయన పర్యావరణం మీద ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన ఒక కాన్షియస్గా, ఎందుకంటే ఆయన ఎప్పుడు పర్యావరణాన్ని దాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి ఒక ఎక్కడ కూడా ఎవరిని కూడా విమర్శించేటువంటి మాట నేను ఎప్పుడు వినలే. ఆయన పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి అన్నటువంటి విషయంలోనే ఎక్కువగా వారు ఎక్కువ చర్చ పెడతా ఉంటారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మాట్లాడుతుంటే ఆయన విమర్శిస్తాడు లేండి అని చెప్పేటువంటి కాకుండా
ఆయన విషయాలు చెప్తాడు విందామన్నటువంటి అభిప్రాయంగా వారు వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటి విషయంగా నాకున్న అనుభవం నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. ముఖ్యంగా ఈ విత్తనాల విషయంగా నేను చెప్పాల్సి వచ్చినప్పుడు నేను మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు, అంటే నాకు చాలా అర్లీ స్టేజ్లోనే నేను వాళ్ళని కోల్పోవడం జరిగింది. నేను 78లో మా అమ్మ చనిపోయినారు, 79లో మా తండ్రి గారు చనిపోయినారు. ఆ విధంగా నేను 79లోనే నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండి చనిపోవడంతో నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. అయితే వ్యవసాయం అంతా మా అమ్మ చూసేది. ఎక్కడ అంటే మా తండ్రి గారు చూసేవారు కానీ వారికి టైం ఉండేది కాదు. మొత్తం వ్యవసాయం ఆమె చూసేది. చాలా పెద్ద కుటుంబం మాది, పెద్ద వ్యవసాయం మాది, మొత్తం వ్యవసాయం ఆమె చూసేది. అయితే నేను ఆమెను గొప్ప అంటే ఒక వ్యవసాయదారుని కాకుండా ఒక ఎకానమిస్టుగా, ఒక సిస్టమేటిక్గా ఆమె చేసేది. ఈరోజు మనం అనుకుంటున్నాము ఈ విత్తనాలన్నీ కూడా ఆమె ప్రతి పంట పండించేది. ఆమె ప్రతి పంట ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతో కొంత ప్రతిదీ ఉండి తీరాల ఆ విధంగా పండించేది. ఆ విధంగా పండించినప్పుడు క్రాప్ వస్తుంది. వచ్చిన తర్వాత ముందు ఆమె విత్తనాలు తీసి పెట్టేది. వాటిని ఆమె స్టోర్ చేసే విషయం కూడా ఆశ్చర్యంగా అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకు గంపలు కొంటాం, మామూలుగా బుట్టలు, గంపలు, ధాన్యం పెట్టేదానికి అందుకు గంపలు కొంటే వాటిల్లో గంపల్లో ఈమె దానికి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఒక నూనెలో బట్ట కాల్చి వేసి దాన్ని బాగా ఆయిలీగా తయారు చేసేసి దాంతో మొత్తం దాన్ని పూసి ఆరబెట్టేస్తే అది ఎటువంటి మీకు చీమ కానీ ఏవి కానీ దాంట్లో దూరేటువంటి పరిస్థితి రాదు. చాలా సిస్టమేటిక్గా తయారు చేసేది. అవి ప్రతి సంవత్సరము ఇన్ని తయారు చేసుకునేది ఆమె. ఒక టైం ఆమెగా ఒక కార్యక్రమం చేసేది. అట్లే ఈ పాత కాగితాలు వీటన్నిటిని కూడా ప్రోవ్ చేసి వాటన్నిటిని నీళ్ళల్లో వేసి అవి బాగా ఇదైన తర్వాత గుజ్జు తయారు చేసేది. ఆ గుజ్జు కూడా పట్టించి ఆ విధంగా కూడా గంపలు, ఈ చాట్లు ఇవన్నీ తయారు చేసేది. ఆమె స్వయంగా ఉండి తయారు చేసి వాటిల్లో స్టోర్ చేసేది. ఇవి స్టోర్ చేసి బాగా పద్ధతిగా బట్టలు పట్టేసేసి మళ్ళీ సంవత్సరం నాడు ఎప్పుడు అవసరమో ఆ రోజే అవి కిందకి దించేది. ఆ రోజు ఊర్లో అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈమె పంచి పెడుతుంది. ఆ రోజు ఈ విధమైనటువంటి ఒక అనుభూతి నేను చూసినాను. అది ఈరోజు నేను చూస్తున్నాను. అంటే ఒక ఎమోషనల్ మూమెంట్. ఐఎమ్ సారీ. శ్రీమతి నీళ్ళ లక్ష్మారెడ్డి గారు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తే మా తల్లి గారు గుర్తొచ్చారు. సారీ. ఇటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఎంతోమందిని మోటివేట్ చేస్తూ సామాన్య జనాన్ని కూడా మీరు ప్రోగు చేస్తున్నట్టు ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం ఇది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ప్రాంతంలో జరుగుతుంది. ఇది ముఖ్యంగా నేను ఈరోజు ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నాను. మా దగ్గర కూడా ఇది ఒక ప్రారంభం చేయాలని చెప్పినటువంటి ఒక సంకల్పం నాకు ఈరోజు కలిగింది. అయితే దీనికి ఇప్పటికే నిష్ణాతులైనటువంటివి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని వినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రతి చోట చేయాల్సినటువంటి విషయం. ప్రతి
గ్రామంలో ఇది చేయవలసినటువంటి విషయం. గ్రామాలను మోటివేట్ చేయాలా, అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసుకొని చేయగలిగితే ఇది ఒక ఉద్యమంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటిది మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మిమ్మల్ని నేను నా ప్రాంతానికి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. నేను త్వరలోనే అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తానని మనసారా నేను ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఎంతో వ్యవసాయం కొరకు ఈరోజు శ్రద్ధ తీసుకొని చేస్తున్నటువంటి విషయం. బడ్జెట్లో కూడా ఎక్కువగా వ్యవసాయం మీదనే చెప్తున్నారు. అయితే ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల విషయం వచ్చినప్పుడు అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాళ్ళకి విషయాలు తెలిసేటువంటి అవకాశం కూడా తక్కువ ఉంటుంది, ఆలోచించే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మామూలుగా పర్కులేషన్ అంటే కిందకి తీసుకోవడము ఏ విధంగా అవసరమో ఇది పైకి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇది తెలియపరిచేటువంటి విషయం తీసుకొస్తే ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాని మీద శ్రద్ధ వహించవలసిందిగా నేను పెద్దలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఐఎమ్ ఏ లెర్నర్ టుడే. నేను ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఐఎమ్ లెర్నర్. కానీ నా ఒక ఎక్స్ప్రెషన్ నేను ఎందుకంటే నేను ఒక ప్రాంతం నుంచి ఈరోజు రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాడిని. రాయలసీమ అంతా కూడా ఈ యొక్క ఏరిడ్ క్రాప్స్ అంటే మనం మామూలుగా మిగతా క్రాప్స్ అన్ని ఇప్పుడు కోస్తా ఆంధ్రాకు పోయిన అనుకోండి, మీరు ఎక్కువ ప్యాడీ ఉంటుంది, లేకుంటే కోకోనట్ ఉంటుంది, లేకుంటే అవి ఉంటాయి. ఇక్కడ మరి ఏరిడ్ ఆరుతడి పైర్లు మాత్రమే మా దగ్గర ఎక్కువ ఉండేటువంటి. అయితే ఇక్కడ కూడా వ్యవసాయం వచ్చేసింది. ఇక్కడ కూడా ఇప్పుడు అందరూ కూడా ప్యాడీలోకి వెళ్తూ ఉన్నారు. అది కూడా ప్యాడీ అనేసరికి మరి నేను లక్ష్మారెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈరోజు అంతా కూడా కెమికలైజేషన్ జరిగిపోతూ ఉంది. మనం తింటున్నది కూడా కెమికల్సే తింటున్నాం వాస్తవంగా. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది దాన్ని తగ్గించుకుంటూ రావాలా, పాత పద్ధతుల్లోకి మళ్ళీ వ్యవసాయాన్ని తీసుకుపోవాలన్నది కూడా అవసరం ఉంది. ఇక్కడ ఏ విధంగా మనం విత్తనాన్ని కాపాడుతున్నామో ఆ విధంగా భూమిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎర్త్ సెంటర్ అంటేనే దానికి భూమి మీదే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎర్త్ మీద కూడా మనం శ్రద్ధ తీసుకొని మనం భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని విషయంగా కూడా కొంతవరకు ఈ చర్చల్లోకి దాన్ని కూడా మీరు ఇంకార్పొరేట్ చేసుకొని మనం మోటివేట్ చేయగలిగితే ఇంకా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇంకా ఉండి శ్రద్ధగా మిగతా వాళ్ళని కూడా వినాలని కోరుకుంటున్నాను. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను లక్ష్మారెడ్డి గారికి, సునీత లక్ష్మారెడ్డి గారికి, వెంకటేశ్వర శర్మ గారికి నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, నమస్కారం. Thank you very much, sir. We all with your sentiments and we respect you, and we also happy that you invited us and we will come to the Rayalaseema and we will organize a program, sir. మీరు అన్నట్టుగానే ఒక సెంటు గుంట భూమి ఉన్న కుటుంబమైనా సరే ఈ దేశంలో ఉన్న తల్లులందరూ మీ తల్లులు మా తల్లులు లాంటి వాళ్ళే. వాళ్ళు సంరక్షించుకుంటారు, ఇట్లాంటి సంప్రదాయ జ్ఞానాన్ని వారసత్వంగా ఇస్తారు. కనుక ఆ గౌరవాన్ని మనం కొనసాగించుకుందాం. మనకి ఈనాటి కార్యక్రమంలో వచ్చిన అతిథుల్లో ఒక బ్యాంక్ ఉంది, అది నబార్డ్ జాతీయ బ్యాంక్. అగ్రికల్చర్కి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడుతుంది. ఆ నబార్డ్ మాకు కూడా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, మేము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ అని ముంబైలోని స్టాక్ ఎక్స్చేంజ్లో మేము నమోదు చేసుకున్న అరుదైన ఒక 13 జాతీయ స్థాయిలో సంస్థలు నమోదు చేసుకుంటే దాంట్లో మనం ఉన్నాం. పర్యావరణంలో ద ఓన్లీ ఆర్గనైజేషన్ CGR ఈజ్ ఎన్లిస్టెడ్ ఇన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా మనకు ఏదో రూపంలో వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి భాస్కర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కోదండరెడ్డి గారు, చైర్మన్ రైతు కమిషన్, శ్రీ
గోపాల్ రెడ్డి గారు, మెంబర్ రైతు కమిషన్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, అలానే ఈ వార్షిక విత్తన పండుగకి వెనుకుండి అంటే ఎవరైతే ఈ విత్తన పండుగని అంటే ఇది రెండోసారి, అంటే లాస్ట్ టైం కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ భూమిక పోషిస్తున్నటువంటి మన లక్ష్మారెడ్డి గారు, అలానే లీలా లక్ష్మారెడ్డి గారు, దే ఆర్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అలానే ఈ పండుగని మళ్ళా ఈ భారత్ బీజ్ స్వరాజ్ మంచి వారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అలానే జాకబ్ గారికి, గంగుల ప్రతాప్ రెడ్డి గారు, అలానే దిలీప్ రెడ్డి గారు, తర్వాత ఈ ప్రోగ్రాంకి మొత్తం వెనకుండి నడిపిస్తున్నటువంటి దొంతి నరసింహారెడ్డి గారికి, సో మిగిలిన ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అలానే శ్రీను నాయక్ గారు, ఈ యొక్క గ్రామ సర్పంచ్, మహీధర్ రెడ్డి గారు, మిగిలిన పెద్దలు, అలానే శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు, మీడియా నిపుణులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిపుణులు, చాలామంది యువత విచ్చేశారు. వారు యువతకు అలానే ఇందాక చెప్పారు సీడ్ కన్జర్వ్ ఎవరైతే విత్తనాన్ని సంరక్షిస్తూ ఇప్పుడు ఇక్కడంతా స్టాల్స్ పెట్టడానికి వచ్చారు, 70 స్టాల్స్, ఆ సీడ్ కన్జర్వేటర్స్ వీళ్ళందరికీ, అలానే రైతులు, మహిళలు అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తున్నాను. ముందుగా ఈ ద్వితీయ వార్షిక విత్తన పండుగని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అలానే భారత్ బీజ్ స్వరాజ్కి ముందుగా మా నబార్డ్ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇది యాక్చువల్గా నేను అంటే లాస్ట్ పోయిన సంవత్సరమే ఈ యొక్క విత్తన పండుగ నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. వేరే కారణాల వల్ల రాలేకపోయాము. సో నేను దాదాపు అంటే మేము రకరకాల రాష్ట్రాల్లో నబార్డు పనిచేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఇలాంటి నేను ఒరిస్సాలో దాదాపు మీ అందరికీ తెలుసు, అది ఒక గిరిజనుల్లో ఎక్కువ ఉండే అటువంటి ఒక రాష్ట్రము, అలానే మన జార్ఖండ్ అలాగా. సో అక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క గిరిజనులు కూడా చాలా ట్రెడిషనల్గా ఈ యొక్క విత్తనాలు అనేది రకరకాల విత్తనాలు అనేది వాళ్ళు పండించడం, వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ రకరకాల మనం అన్నాం ఇలాంటి వరి లాంటిదే ఒకప్పుడు దాదాపు 100 రకాల పైన విత్తనాలు ఉండేవి. అవన్నీ కూడా తెరమరుగుపోయాయి. ఎందువల్లంటే మనకు హై ఈల్డింగ్ వెరైటీస్ రావడం అయితేనేమి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువైతే మనం హై ఈల్డింగ్ వెరైటీసు, హైబ్రిడ్, తర్వాత మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాటన్ లాంటి దాంట్లో జెనెటికల్లీ మాడిఫైడ్ ఇవన్నీ కూడా వచ్చినందువల్ల వాటికన్నిటికీ ఏంటంటే మనకి ఎక్కువ పురుగు మందులు, తర్వాత ఎక్కువ ఇన్పుట్స్ అంటే ఎక్కువ ఎరువులు అనేది వాటి యొక్క వినియోగం అనేది ఉంటుంది. వీటన్నిటినీ మనం తగ్గించుకొని మళ్ళా మార్పులు చేర్పులు మీ అందరూ అన్నారు ఇందాక మాట్లాడుతూ కూడా మనం క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులు కూడా జరుగుతున్నాయి. మనం ఎక్కడ వర్షాలు మనం ఫ్యూచర్లో కూడా ఇవనేది ఈ వాతావరణ మార్పులు అనేది కంపల్సరీగా సటన్ అంటే ఈ చేంజెస్ అనేవి వాతావరణ మార్పులు అనేది ఉంది. వీటికి అనుగుణంగా మనం ఈ యొక్క దేశీయ విత్తనాలు కానీ మనం ఏదైతే ఒకప్పుడు రైతులు మనం ఇంతకుముందు జనరేషన్లో వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ వాటి అన్నీ తగ్గిపోతున్నాయి. దాదాపు ఇప్పుడు మనం విత్తనాల డిమాండ్ కానీ చూసుకుంటే 90% విత్తనాలంతా కూడా మనకి తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ మీద ఆధారపడి వాటి వల్ల మనకి రకరకాలటువంటి మన సమస్యలు వస్తున్నాయి. వాటి వల్ల మనకి ఇందాక చెప్పినట్టు మనకి చీడపీడలు అనేది కూడా ఎక్కువ అవుతున్నాయి. తర్వాత రైతుకి పెట్టుబడి అనేది ఎక్కువైపోయి కూడా వాళ్ళు లాభాల్లో లేకుండా రైతు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో రావడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా మరి ఇలాంటి సీడ్ ఫెస్టివల్స్ ద్వారా అవగాహన కలుగు చేసి రైతులని తర్వాత ఈ సంవత్సరం దాదాపు మీకు తెలుసు మనం లాస్ట్ ఇయర్ మనం 25 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ అని జరుపుకున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ప్రభుత్వం కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఉమెన్ ఫార్మర్స్ అంటే మహిళల్ని తర్వాత ఈ యొక్క వ్యవసాయంలో కానీ ఇలాంటి ఈ విత్తనాలు మనం కాపాడుకోవడం కానీ
ఈ విత్తనాలు మళ్ళీ మల్టిప్లై చేసుకొని సొంతగా ఆ విత్తనాలు దేశీ విత్తనాలను ఎంకరేజ్ చేసుకోవటానికి మహిళలు అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సో ఈ మహిళలను కూడా మనము ఇప్పుడు ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం మనము. లాస్ట్ ఇయర్ మనకి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఇక్కడ కూడా అందరూ మహిళల్ని ఇన్వాల్వ్ చేసి ఈ రకరకాలైనటువంటి దేశీ విత్తనాలని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ పరిరక్షణ చేసుకుంటూ వాటిని మల్టిప్లై చేసుకుంటూ తర్వాత వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని రైతులకి వేరే రాష్ట్రాలలో ఉండేటువంటి రైతులు స్టాల్స్ ద్వారా వస్తున్నారు. వాళ్ళందరి ద్వారా ఇందాక అన్నారు ఇలాంటిది ఒక ఉద్యమం లాగా అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానికి నాబార్డు కూడా చేయూతనిస్తుంది. మా నాబార్డు ఇందాక చెప్పారు సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారికి అంటే మొట్టమొదటిసారి ఇందాక మనం అనుకున్నాం మాకు ఒక పర్యావరణం రక్షించే సంస్థ ఈ CGR. సో దీన్ని మేమేం చేసామంటే మనకి ఇప్పటి నుండే మనకు అవగాహన కలిగించాలి ఈ యొక్క పర్యావరణం మీద, తర్వాత భూమిని సంరక్షించుకోవడము, నేలను సంరక్షించుకోవడము, ఈ పొడమిని కాపాడుకునే బాధ్యత అనేది మన మీద ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకొని వాళ్ళు ఒక చిన్న ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇప్పటి నుండే కాలేజీ అంటే స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క పరిరక్షించుకుంటూ కొత్త అంటే అక్కడ ఉన్న చెట్లని ఏదైతే మన నీడ చెట్లు ఉన్నాయి వీటన్నిటిని కాపాడుకోవడము, తర్వాత కొత్త మొక్కల్ని అక్కడ పెంచడము. వాళ్ళకి ఏం చేసామంటే ఆ ప్రపోజల్లో ప్రతి వాళ్ళు అంటే కిచెన్ గార్డెన్ ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ఒక కిచెన్ గార్డెన్ లాగా తయారు చేసుకొని ఆ కిచెన్ గార్డెన్లో పండిన పంటలు మాత్రమే ఈ ఎక్కడంటే ఆ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి హాస్టల్లో కానీ తర్వాత వాళ్ళు తయారు చేసుకునేటువంటి ఫుడ్లో అవే ఉపయోగించుకోవడం అనేది ఎంకరేజ్ చేసుకోవడము. తర్వాత ఆ భూమిని సంరక్షించుకోవడము, వాటర్ హార్వెస్టింగ్ అని అంటాము, అది నీటిని పరిరక్షించుకోవడానికి ఇలాంటి స్ట్రక్చర్స్ కూడా సపోర్ట్ చేసి మెడిసినల్ వాల్యూస్ మనకు చాలా వాటిల్లో మనకి ఇందాక చెప్పారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటన్నిటిలో తర్వాత మెడిసినల్ వాల్యూ ఇలాంటి మొక్కలు ఇవన్నిటిని ఉన్నాయి. అవి కూడా అంతరించిపోతున్నాయి. వాటన్నిటిని కూడా మనం కాపాడుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఇప్పుడుండే విద్యార్థులకి ఇలాంటి అవగాహన లేదు కాబట్టి ప్రతి స్కూల్స్లో కూడా దాదాపు తెలంగాణలో ఉండే ఎన్ని స్కూల్స్ 13 జిల్లాల్లో 180 స్కూల్స్ని ఐడెంటిఫై చేసి విద్యార్థుల్లోనే ఈ పర్యావరణ సంరక్షణ, తర్వాత విత్తనాలు, తర్వాత దేశీయ సంబంధించిన తర్వాత ప్లాంటేషన్ అనేది పెంచుకోవడము, తర్వాత ట్రెడిషనల్ గార్డెను ఇలాంటి అన్నిటినీ కూడా డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రపోజల్ ఇచ్చింది. దాన్ని వాళ్ళు సోషల్ స్టాక్స్ నమోదు చేసుకుంటే నాబార్డు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవాళ అది చూడటానికి కూడా ఈ ప్రోగ్రాం అయ్యాక ఆ యొక్క స్కూల్స్ విజిట్ చేసి ఆ ప్రోగ్రాం ఎలా జరుగుతుందనేది ఒకసారి రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఈ విధంగా వాళ్ళకి మా సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళకి నాబార్డు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. దాదాపు చాలా సమస్యలు మన కోదండరెడ్డి గారు కూడా చెప్పారు. చాలాసార్లు నేను మీటింగ్లకి వెళ్ళినప్పుడు సార్ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మనకి నకిలీ విత్తనాలు అనేది ఒక ప్రధానమైనటువంటి ఈ సమస్య. ఈ నకిలీ విత్తనాలు దానివల్ల చాలా చోట మనము ములుగు ఏరియా, వరంగల్, ఇంతకుముందు ఎస్ట్వైల్ అన్నట్టు సపరేట్ ములుగు జిల్లా కొంతమంది బయట వాడినటువంటి నకిలీ విత్తనాల వల్ల చాలా అంటే వాళ్ళకి ప్రాణాంతకరమైనటువంటి జబ్బులు కూడా రావడము, క్యాన్సర్ రావడం అనేది ఇలాంటి కొన్ని నోటీసులు ఒక స్టడీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ప్రధాన కారణం ఆరోగ్యం దెబ్బతిని ఇలాంటి క్యాన్సర్ బడి రైతులు ఒక గిరిజన రైతులు ఈ విధంగా వాళ్ళకి ఆరోగ్యం క్షీణించడానికి కారణం కూడా మనం ఉపయోగించే ఈ బయట విత్తనాల వల్ల, హైబ్రిడ్ విత్తనాల వల్ల. సో దాని మీద ఒక స్టడీ కండక్ట్ చేసేసి ఈ నకిలీ విత్తనాల సమస్యను కూడా మనం పరిష్కరించాలనేది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఒక కమిటీ ఒక సీడ్ యాక్ట్ అనేది తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని సజెషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయమని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో వ్యవసాయ కమిషను, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా కొన్ని సూచనలు చేశాము. అంటే వీటిని మనం నేటివ్ సీడ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, దేశీ విత్తనాలని ప్రొటెక్ట్ చేయడము. తర్వాత మేము ఇందాక చెప్పాము ఒరిస్సాలో ఎలా జరుగుతుందంటే ఈ ఎక్కడెక్కడైతే మనకి దేశీ విత్తనాలు ఉన్నాయో వాటన్నిటినీ లైన్స్ అన్ని వెరైటీస్ని ఎందువల్లంటే అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రభుత్వమే ముందుకు వచ్చే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాటన్నిటినీ లిస్ట్ చేసి వాటికి స్పెషల్ క్యారెక్టర్సు, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది గుర్తించి గవర్నమెంటే వాటిని మల్టిప్లికేషన్ తీసుకొచ్చి అంటే ఎక్కడైతే
అంతరించిపోతున్న విత్తనాలన్నీ కలెక్ట్ చేసి వాటి క్యారెక్టర్ అంటే వాటిలో ఏంటి అంటే మీ అందరికీ తెలుసు వాతావరణ మార్పులకి ఈ యొక్క దేశీయ విత్తనాలు అనేది తట్టుకుంటాయి. సో అలాంటి తర్వాత వాటికి ఎంత ఈల్డ్ దగ్గర నుండి పారామీటర్స్ అన్నీ కూడా చేసి గవర్నమెంటే లీడ్ తీసుకొని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ రైతు సోదరులకే ఆ విత్తనాలు అనేది అందిస్తుంది. కాబట్టి ఇలాంటివి కూడా మనం తెలంగాణలో కానీ ఒక పాలసీ యాక్ట్ రూపంలో కానీ తీసుకొచ్చి ఈ మొత్తము మన రకరకాల ఇదొకటి మీ అందరికీ తెలుసు మనం తెలంగాణలో మరి నీటి సదుపాయం పెరిగే వస్తే రైతులందరూ కూడా మన వరి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. ఈ వరి ఫోకస్ తగ్గించుకొని మనము క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాం. ఏరియా ఇప్పుడు మనం చూసుకుంటే ఒకప్పుడు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో వెజిటబుల్స్ పంటలు తర్వాత కూరగాయలు తర్వాత రకరకాల మనకి పూల చెట్లు ఇవన్నీ పండించేవాళ్ళు. ఇప్పుడు దాదాపు అర్బనైజేషన్ వచ్చిన తర్వాత అటు దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎక్కడ కూడా మొత్తం ఈ యొక్క కూరగాయలు తర్వాత ఈ పండ్ల తోటలు అనేది కంప్లీట్ తీసేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వచ్చాక మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కింద డెవలప్ అవుతుంది. కాబట్టి మేము గవర్నమెంట్కి కూడా చెప్పి ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ ఆనుకొని వెజిటబుల్స్ క్లస్టర్స్ని కూడా మేము రైతు కమిషన్ ద్వారా కూడా తీసుకొచ్చి అంటే ఆర్గానిక్ అంటే మన న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతుల ద్వారా అంటే లోకల్ అవైలబుల్ సీడ్ దేశీ విత్తనాలతో ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కూరగాయలు. ఒకప్పుడు మనం కూరగాయలు మనమంతటా మనమే పండించుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కూరగాయలు మనం అటు కర్ణాటక నుండి తర్వాత వేరే రాష్ట్రాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ తగ్గించుకోవాలి. తర్వాత ఎందుకంటే అవి ఏ పురుగు మందులు కొట్టాయి అన్నీ తెలియదు మనకి. అవి మన దగ్గరికి వచ్చి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి. కాబట్టి వెజిటబుల్ క్లస్టర్ కూడా చేసుకొని ఇంకొకటి ఏంటంటే రైతు ఉత్పాదక సంఘాలు నబార్డు రైతు ఉత్పాదక సంఘాలు అనేది తెలంగాణలో దేశంలోనే ఏర్పాటు చేస్తుంది. మన తెలంగాణలో దాదాపు ఒక 400 రైతు ఉత్పాదక సంఘాలు నబార్డు ఫామ్ చేసింది. ఈ యొక్క ఏదైతే మనం సీడ్ ఫెస్టివల్ మాది నబార్డు సహకారం ఉంటుంది. ఈ ఎఫ్పిఓల మీటింగుల్లో కూడా ఈ యొక్క విత్తన పండుగలు అనేది అక్కడ కూడా చేసుకొని ఆ దేశీ విత్తనాన్ని అనేది ప్రమోట్ చేసుకోవడం అనేది చేయాలి. దానికి ఒక నబార్డు తరపున ఒక పాలసీ తయారు చేసి మన రైతు కమిషన్ మన కోదండరెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఈ యొక్క ఎఫ్పిఓ పాలసీలో కూడా మన దేశీ విత్తనాలని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా ఎలా ప్రమోట్ చేయాలనేది ఒక పాలసీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అనుకుండా నడిపిస్తున్నటువంటి మన దొంతి నరసింహారెడ్డి గారికి అలానే ఈ యొక్క ప్రోగ్రాము ఇంత చక్కగా గ్రాండ్గా చేసుకొని పాత్రికేయులు అంటే మీ యొక్క ప్రముఖ పాత్ర ఉంది. లాస్ట్ టైం కూడా దాదాపు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఈ దేశవాళీ తర్వాత ఏదైతే విత్తనాల మీద ఈ యొక్క వ్యవసాయ సంబంధించినటువంటి మనం రాబోయే వ్యవసాయ మార్పులకు తట్టుగుణంగా విత్తనము తర్వాత నేలను సంరక్షించుకోవడం ఇవన్నీ ఫోకస్ చేసుకొని మీకు పబ్లిసిటీ ఎక్కువ ఇవ్వాలని ప్రతి ఒక్క రైతులు తర్వాత అందరికీ కూడా ఈ మెసేజ్ అందేటట్టుగా చేస్తున్నటువంటి పాత్రికేయులకు అలానే సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈ అవకాశం ఇచ్చినటువంటి లీలా లక్ష్మారెడ్డి గారికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you for your valuable message and also assurance that our relation will continue. మీకు ధన్యవాదాలు చెప్తూ రైతు కమిషన్ సభ్యులైనటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు ప్రత్యేకత ఏంటంటే నిక్కచ్చిగా ఉంటారు. వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నౌ ఐ రిక్వెస్ట్ గోపాల్ రెడ్డి గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. తెలంగాణ తృతీయ వార్షిక విత్తన పండుగ ఇంత పెద్దన జరుపుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక రైతు, ఇప్పుడు కమిషన్ మెంబర్నైనా నేను వ్యవసాయం చేస్తున్నాను. వాస్తవంగా నీలా లక్ష్మారెడ్డి గారు మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా అయింది. ఎందుకంటే గత 20 సంవత్సరాలు వ్యవసాయం చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని, భవిష్యత్తు వ్యవసాయం ఎటుపోతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా దొంతి నరసింహారెడ్డి గారు వారితో నేను చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినాను. దాంతో
మరి మాకు వేసిన ఈ కమిషన్ చైర్మన్ గారు మా కోదండ రెడ్డి గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించి మీరు కమిషన్ తరఫున అసలు వాస్తవంగా రైతు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు, ముందు అని చెప్పి ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పురుషోత్తం రెడ్డి గారు వచ్చినారు, వారు కూడా నాకు పరిచయం, మా అన్న ప్రతాప్ రెడ్డి గారు, మరి వచ్చిన అందరి పెద్దలందరికీ, మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇంత మా కోదండ రెడ్డి గారు చెప్పిన అన్న పోదామని చెప్పి నిన్న అన్న తర్వాత కూడా నాకు తెలియదు. ఇంత పెద్దన మీరు ఏర్పాటు చేయటం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవమే దేశవాళీ విత్తనాలు అంతరించిపోయినాయి. ఎందుకు పోయినాయి? ఎప్పుడైతే నేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత దేశవాళీ విత్తనాలు మనం అంతరించిపోయినాయి. రైతు ఏ విధంగా అవి పూర్వం ఉండే అంటే విత్తనాలు పంట పండించిన తర్వాత తన పంటలో ఉండే వరి విత్తనాలు కానీ ఏమైనా కల్తీ విత్తనాలు ఉంటే ఏరి వాస్తవంగా విత్తనాలు దాచుకొని, ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం, మాది కూడా పెద్ద కుటుంబం, మేము కూడా ఇప్పటికి కూడా కుటుంబం ఉమ్మడిగానే వ్యవసాయం చేస్తున్నాం. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడే ఇది జరిగింది. ఆ వ్యవసాయం అనేది ఒక పండగ చేసుకునేది, అది పరిస్థితి పోయింది. ఎందుకు పోయినదంటే ఇప్పుడు మనం చూస్తున్న రోజు రైతులు ఆత్మహత్య చేసుకునే రోజు వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడో 1962లో గీసుకొండలో అని చెప్పి గ్రామం జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాక అసలు వ్యవసాయం రేపు ఎట్లా మనుగడ జరుగుతుంది, జరగబోయేది ఎట్లా ఆలోచించాలి. ఇప్పుడు మీ దేశవాళీ విత్తనాలు అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ విత్తనాలు తయారు చేసినాయి, దాంతో పాటు పెస్టిసైడ్స్ విపరీతంగా వాడాల్సిన అవసరం వచ్చింది. పెస్టిసైడ్ వాడిన తర్వాత అసలు వ్యవసాయానికి అవసరమైన పక్షి జాతులు కూడా అంతరించిపోయినాయి, చనిపోయినాయి. లోగడ ఏదైతే విత్తనాలు ఆ పక్షులతో కూడా ఏదైతే పురుగు వచ్చేదో అవే వేరుకొని తినేది. ఆ పక్షులు అనేది ఈరోజు ఒక కంటికి కూడా కనపడకుండా పోయినాయి. మీరు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరపటం నాకు చాలా సంతోషంగా, ఒక రైతుగా మీకు అభినందనలు తెలుపుతున్నా ప్రత్యేకంగా. మొన్న ఒక మీటింగ్ పోయినాను, ఆ పాలేకర్ మీటింగ్ పోతే హర్ గాँव से 10 से 5 करोड़ बाहर जा रहे అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు పోతున్నాయి అంటే, మనం తినే ఆహారంలో వాస్తవంగా హాస్పిటల్ పాలవుతున్నాం. కల్తీ మందులు, కల్తీ విత్తనాలుతోని ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. దేశవాళీ విత్తనాలు పెంపొందిద్దాం, రైతులకు మనం వాస్తవంగా ఇవ్వాలి, దీని విత్తనాలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ కార్యక్రమం కూడా ప్రతి జిల్లాలో పెడితేందుకు వ్యవసాయ కమిషన్ తరఫునతో పాటు ప్రభుత్వానికి ఆ మెసేజ్ పోవాలి. దేశవాళీ విత్తనాలు పూర్తి పోయినాయి. లోగడ మన పెద్ద మనుషులు పెద్దలైతే వ్యవసాయం చేసినారు. ఈ మందులు అనేది అప్పుడు లేకుండే. ఇవాళ ప్రతి గ్రామాల్లో ఒక 10 షాపులు పెస్టిసైడ్ షాపులే ఉన్నాయి. ఆ పెస్టిసైడ్ షాపులు వాడుతూ వాస్తవంగా నేను ఖమ్మం జిల్లా నుంచి దీనికి కమిషన్ ఏర్పాటు చేయడం. మా ఖమ్మం జిల్లాలో మిర్చి బాగా పడుతుంది. రైతు ఎట్లా అంటే 2 వారానికి 3 సార్లు పెస్టిసైడ్ కొడుతుండ్రు. ఎంత దారుణం అంటే, మనం ఏ పంట పైన బయటికి పండించాలంటే హార్టికల్చర్ కూడా ఉంది. ఇవాళ మ్యాంగో ఉన్నది, మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే దానికి కూడా విపరీతమైన పెస్టిసైడ్ కొట్టాల్సి వస్తుంది. మీరు మీ ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా మీకు చెప్తాం, మీరు పెంచండి దేశవాళీ విత్తనాలు, అన్ని వీటిలో పెంచండి. లోగడ పప్పు ధాన్యాలు పండేది, పప్పులు పోయినాయి, బయట నుంచి ఇంపోర్ట్ తెచ్చుకోవాల్సి వస్తుంది.
ఈ కూరగాయలు పోయినాయి. కూరగాయలు ఎప్పుడైనా పల్లెటూరు నుంచి గ్రామాలకు వచ్చి, గ్రామాల నుంచి బస్తీకి వచ్చేసి సిటీకి వచ్చేసి అమ్మేది. ఇప్పుడు ఎట్లుందంటే రైతు తను కూరగాయలు కోలుకోవాలంటే సిటీకి వచ్చి ఊరికి తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు అన్నట్టు నాబార్డు వారితో మేము మాట్లాడడం, కోతుల బెడద విపరీతంగా ఉంది. దాన్ని ఎట్లా చేయాలి? ఎక్కడికి పోయినా మాకు సార్ మీరు మీ ఎన్నో మీటింగ్లు పెడతారు సార్, మాకు కోతుల బెడద ఎట్లా మీరు నివారిస్తారు? నాబార్డు వారితో మేము మాట్లాడినాం, 2 డెమాన్స్ట్రేషన్ కూడా చేసినాం, ఇంకా కూడా చేయాలి. ఎప్పుడైతే కోతుల బాధ మరి కల్తీ విత్తనాలు పోయిన తర్వాత ఎప్పుడైతే నా మంచి కూరగాయలు కూడా వేరే దేశవాడి విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాలు కూడా పెంపొందాల్సిన అవసరం ఉంది. కనుక మా చైర్మన్ గారు మా కమిషన్ తరఫున చాలా మీటింగ్లు పెట్టినాం, గ్రామాలలో పెట్టినాం, చాలా చోట్ల పోతున్నాం. రాను ముందు కూడా వ్యవసాయం చేసే పిల్లలు కూడా, వ్యవసాయం చేసే కుటుంబ పిల్లలు కూడా వ్యవసాయం చేసేందుకు ముందుకు రావటం లేదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈరోజు ఈ కల్తీ విత్తనాలతో చేసి ముఖ్యంగా ఫెర్టిలైజర్ విపరీతంగా వాడుతున్నారు. మీరు చూస్తున్నారు, యూరియా అనేది వచ్చింది, దానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాంతోపాటు 1 ఎకరానికి 4 బస్తాలు 5 బస్తాలు వేస్తున్నారు. ఆ భూమి అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. పశు సంపద పోయింది. మనం అయితే పచ్చి రొట్టె విత్తనాలు వేసేది అసలే మర్చిపోయిన రైతులు కూడా. దయచేసి మీరు విత్తనాలతో పాటు కల్తీ విత్తనాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మల్టీనేషనల్ కంపెనీ చేతులకు రైతులు పోయి బానిసలు అయిపోయారు. మీరు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యక్ష ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని, ప్రతి రైతుకు విత్తనాలు అందుబాటులో రావాలని చేద్దాం. మీతో పాటు మా కమిషన్ కూడా మీకు సహకరిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ ఎన్కరేజింగ్ వర్డ్స్. గత సంవత్సరం మేము తొలి విత్తన పండుగ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు కూడా మా జిల్లా నిజామాబాద్ తోటే మొదలెడదాం, జిల్లాలకు దీన్ని వికేంద్రీకరణ కిందికి తీసుకెళ్ళి విత్తన పండుగను జరుపుదామని అన్నారు. ఇవాళనే పెద్దలు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాయలసీమ నుంచి కూడా మొదలు పెడదాం, అక్కడ ఉన్న ప్రత్యేక వ్యవసాయ పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల దృష్టి అన్నారు. మీరు అగ్రికల్చర్ కమిషన్, ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ కమిషన్ విచ్ వాజ్ నాట్ ఇన్ ద లైన్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఎర్లియర్. మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు కానీ నరసన్న నేతృత్వంలో మేము జూబ్లీ హాల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన డ్రాఫ్ట్ కానీ, అంతకుముందు తయారు చేసిన పూర్వపు డ్రాఫ్ట్లో కానీ మేము అగ్రికల్చర్ కమిషన్ విత్ స్టాట్యూటరీ పవర్స్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా ఎక్కడన్నా వైఫల్యం జరిగి ఎవరో బాధ్యులై రైతు నష్టపోతే దానికి నష్టపరిహారం ఇప్పించాలనే కాంపోనెంట్ ఆఫ్ కంపెన్సేషన్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ తెచ్చినాం. కానీ ఆ రూపంలో రాకపోయినా మొత్తానికి మన స్టేట్లో కమిషన్ వచ్చింది. ఒకసారి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ అపోజిషన్ అంతా పెద్ద గొడవ చేస్తుంది, నో ద డ్రాఫ్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫెక్టివ్, ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, ఇట్లాంటి చట్టం కాదు అది ఇదని గొడవ చేసి ద పీక్ వెళ్ళింది హౌస్. అప్పుడు పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు లేచి, సర్టెన్లీ దేర్ ఆర్ లాకునాస్ డిఫెక్ట్స్ ఇన్ ద డ్రాఫ్ట్ బిల్, ఐ యాక్సెప్ట్, కానీ లోపభూయిష్టమైన చట్టం కూడా నయమే చట్టం లేకపోవడం కంటే అని అన్నారు. అట్లా కమిషనే లేకపోవడం కంటే మేము ఆశించిన తరహా స్టాట్యూటరీ పవర్స్ తోటి అగ్రికల్చర్ కమిషన్ కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్ వచ్చింది. దానికి వ్యవసాయం పట్ల నిబద్ధత ఉండి సుదీర్ఘకాలం పాటు దాంట్లో పనిచేసిన పెద్దలు కోదండ రెడ్డి లాంటి వాళ్ళు చైర్మన్గా ఉండడం, ఇవాళ మన సమావేశానికి ముఖ్య అతిథిగా కోదండ రెడ్డి రావడం సంతోషించదగ్గ విషయం. కోదండ రెడ్డి గారు మనకు మెసేజ్ ఇచ్చే ముందు పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మాకు గైడింగ్ ఫోర్స్ అండ్ సోర్స్ ఫర్ మెనీ ఇయర్స్. నేను జర్నలిజం వృత్తికి వచ్చి 35 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు కాన్స్టాంట్గా నా ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అరుదుగా అందులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఉంటారు. తను చేసే ప్రత్యక్ష పరోక్షమైన 50 ఏళ్ల
ప్రజాస్వామ్య ఆందోళనలు, ఉద్యమాలు, చైతన్య కార్యక్రమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులకి ఉపయోగపడ్డ కార్యక్రమాలే అని చెప్తూ మనం 12:30కి ప్లాన్ చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అటు ఇటు. ఐ హోప్ దట్ వీ విల్ ఫినిష్ దిస్ ఇనాగ్రల్ సెషన్. ఇది అయిపోయినాక మనం స్టాల్స్ని అఫీషియల్గా ఇనాగ్రేట్ చేసుకొని చుట్టూ కలియ తిరిగి భోజనానికి వెళ్తాం. మాట్లాడతారా? సర్పంచ్ గారు రండి. ప్రొఫెసర్ గారు మాట్లాడే ముందు గ్రామ సర్పంచ్ కొత్తగా ఎన్నికైనరు. నాకు సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో యువకులు వచ్చిండ్రు సర్పంచులుగా. మరి వాళ్ళ మీదనే చాలా ఆశలు ఉన్నాయి. మరి ఏం మాట్లాడతారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. సభకి నమస్కారం. ఈ తెలంగాణ ద్వితీయ ఆర్థిక దినోత్సవానికి వచ్చేసిన పెద్దలు చాలా అంటే ఇక వాళ్ళ వయసులో కూడా సరిపోను, వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా, యువకులకు కూడా, చుట్టుపక్కల వచ్చిన గ్రామ పంచాయతీ రైతాంగానికి కూడా, అదేవిధంగా పోలీసు వారికి కూడా, విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారం. యాక్చువల్లీ ఈ హనుమాస్పల్లి గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే, యాక్చువల్లీ మేము మా హనుమాస్పల్లి వాసు వాళ్ళంతా నీలా లక్ష్మారెడ్డి గారికి అమ్మ అని భావిస్తాము ఇప్పటికైనా. అంటే అమ్మ అంటే పలికే ఫస్ట్ ముందడుగులో ఉండే మా నీలా లక్ష్మారెడ్డి గారికి కూడా నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సర్పంచ్ గారు, కృతజ్ఞతలు. నేను ఇప్పుడు పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని మాట్లాడాల్సింది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి రైతు మిత్రులకు అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు అనేక సమస్యలు చూస్తూ ఉంటాం. ఈరోజు మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ ఎన్వైరన్మెంటలే. కేవలం క్లైమేట్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్ అని అనుకున్నారు. దాంతోపాటు సైమల్టేనియస్లీ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం తరిగిపోతుంది. ఈ పర్టికులర్ టాపిక్ విత్తనాలది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. దీంతోపాటు మొత్తం భూమండలానికి ఉన్న ఈరోజు దరిద్రమైన శాపం ఏంటంటే, all politicians in all the countries, they are only playing to the tunes of the corporates. Right from పొద్దున్నప్పుడల్లా మనం ట్రంప్ని అంటాం, కానీ show me one country which is not playing to the tunes of the corporates. They are dancing to their tunes. ప్రతి పాలసీ క్వశ్చనబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇన్ ఇండియా మన దగ్గర నల్లమలలో యురేనియం మైనింగ్ అవసరం ఉండేనా? ఆ మైనింగ్ చేస్తే ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏంది? వాట్ వుడ్ హ్యాపెన్ టు ద హ్యాబిటేట్ ఆఫ్ ద ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ దేర్, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఆదివాసీసు, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం, అండ్ అక్కడ మైనింగ్ చేస్తే ఇంపాక్ట్ అయ్యే శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ మచ్ క్రిటికల్. ఏదో మీద మాట్లాడే టాపిక్ కాదు ఇది. వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్, a revolution to stabilize this planet Earth. We need to protect life in its different forms. క్రైసిస్ ఎంత సీరియస్ ఉందంటే, మొత్తం అడవులన్నీ బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, వాళ్ళు ఇంతకాలము ఈ అడవులన్నీ కార్బన్ ఫిక్సేషన్ చేసేది, అంటే వాళ్ళు కార్బన్ అబ్జార్బ్ చేసేది. ఇప్పుడు అది ఏమైందంటే, దేర్ కెపాసిటీ టు అబ్జార్బ్ ద కార్బన్ ఆల్సో ఈజ్ గెటింగ్ డిమినిష్డ్. సేమ్ థింగ్ ఓషన్స్లో. ఫ్రెండ్స్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఇంప్రూవ్. మీరందరూ ఎంత అంటే మనందరం గౌరవనీయులైన మనం అందరం ప్రజలం ఇంత రిలాక్స్డ్గా ఫుర్సత్గా చీమకు గుట్టినట్టు కూడా లేదు. వీఆర్ నాట్ బాదర్డ్. ఏదో టైంపాస్కి అట్లా
మీటింగ్స్ పెట్టుకుంటాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ద వే. వీ రియలీ డోంట్ లవ్ అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్. If we sincerely are concerned about their continuity, we will not be behaving as we are. CGR ఏర్పడ్డప్పుడు దానికి పెట్టిన పేరు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. We are all working in that particular direction. We want to transform this country. We want to bring about a major paradigm shift. ఇంక్రిమెంటల్ ఏదో ఒక షాప్ ఇక్కడ ఒక షాప్ అక్కడ ఓ రోజు ఒక మంచి సెంటెన్స్ రైతులు అని ఒక సెంటిమెంటల్ డైలాగులు కొట్టి దాటుకునే కథ కాదు ఇది. మనకు అంత టైం లేదు. వీఆర్ అట్ ద క్రిటికల్ ఎడ్జ్ అండ్ మనకు ఎదురుగా 6th మాస్ ఎక్స్టెన్షన్ కనపడుతుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ క్లియర్గా చెప్తుంది ద క్రైసిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ టిప్పింగ్ పాయింట్స్. ఒక్కసారి ఆ టిప్పింగ్ పాయింట్స్ ఈయన స్టార్ట్ అయిందని అంటుండ్రు, బట్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ టఫ్. వన్స్ వీ రీచ్ దట్ పర్టికులర్ స్టేజ్, దెన్ వీఆర్ ఫినిష్డ్. With these words, I am here only to sensitize, and we need to tighten our belts and to carry forward with all seriousness. Otherwise, this lip sympathy approach will not help. Thank you very much. ధన్యవాదాలు సార్. పతంగి ఎక్కిరించేటప్పుడు డీల్ మాంజా టెక్నిక్ ఒకటి ఉంటుంది. డీల్ మాంజా టెక్నిక్ అంటే ఎప్పుడు లూజ్ వదలాలి, ఎప్పుడు గట్టిగా లాగాలి తెలిస్తేనే పతంగి నిలబడుతుంది, ఇంకో పతంగిని పారు చేయగలుగుతుంది. మీ ధర్మాగ్రహం మాతోటి అవసరమైన ప్రోగ్రామ్స్ చేపిస్తుంది. అందుకే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ఏ డివైస్ డ్రాయింగ్ ఏ లైన్ బిట్వీన్ ద రిసోర్స్ అండ్ నీడ్. ఇందాక పెద్ద నబార్డు CGM మాట్లాడినా, గంగుల ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సమాజంలో అవసరాలు ఒకవైపు ఉన్నాయి, వనరులు ఒకవైపు ఉన్నాయి, పాలసీ మేకర్స్ ఒకవైపు ఉన్నారు. వీటి మధ్య ఎఫెక్టివ్గా గీత గీయడమే CGR పని. పాలసీ అడ్వకసీ మీద పోరాటాలు చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం ఫెసిలిటేషన్కి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది దాంట్లో ఒక రకమైంది. ఏ రకమైన కార్యక్రమాలకైనా అల్టిమేట్లీ యువర్ గైడెన్స్ వీ నీడ్ అండ్ వీ విల్ మూవ్ అకార్డింగ్లీ అండర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్య అతిథి మాట్లాడే ముందు పెద్దలు అఖిల భారత సాధు సమాఖ్య అధ్యక్షులైనటువంటి పరమాత్మానంద గారిని మాకు శుభాశీస్సులు ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ అందరం ఉన్నందుకు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతూ, ఇంకొక ముఖ్య విషయం మీకు అందరికీ నోటీస్లోకి తీసుకురావాల్సింది ఏంటంటే, మేము గత సంవత్సరం అనుభవమైన ఈ సంవత్సరం కార్యక్రమాన్ని విస్తరించిన ఒక 70 స్టాల్స్ అంటే సగటున ఇద్దరిద్దరు చొప్పున లెక్కేసిన 140 మంది అవుతారు. మా కార్యకర్తలు మేము అందరం వి ఆల్ వాలంటీర్స్ హియర్ అట్ డిఫరెంట్ లెవెల్. మాలో ఒక 100 మంది పనిచేసిన, ఒక 50 మంది క్రియాశీలంగా పనిచేసిన, ఇందులోకి 25-30 మంది మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోయినా ఒక 20-30 మంది ప్లస్ వాళ్ళలో 140 మంది. ఈ 170-180 మందికి ఇక్కడ అకామిడేషన్ లేదు. 3 రోజుల పాటు పండగ అంటే కనీసం 2 రాత్రులు మేము ఇక్కడ అకామిడేషన్ పొందుతున్నామంటే, పిరమిడ్ ఏదైతే ధ్యాన కేంద్రం ఉందో అక్కడ ఉన్న వసతిని దాన్ని సుధీర్ రెడ్డి గారు నిర్వహిస్తూ మాకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామిని శుభాశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను. భద్రం నో అపివాతయ మనః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభను అలంకరించినటువంటి సభికులందరకు హృత్పూర్వక అభినందనలు. తెలంగాణ విత్తన ద్వితీయ పండగ. ఈ విత్తనం అనేటటువంటిది మూలం. ఎట్లా అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి ఫౌండేషన్ ఎటువంటిదో సర్వజీవులకు కూడా ఈ విత్తనం అనేటువంటిది ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ బాగా ఉంటే బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే బిల్డింగు
పడిపోతుంది అన్నమాట. అట్లాగా విత్తనం పంచభూతాలతో తయారవుతుంది. ఒక విత్తనం మనం పెట్టామని అంటే దానికి భూమి ఆధారము, తరువాత దానికి నీరు కూడా అవసరము, తరువాత దానికి వేడి ఎంత అవసరమో అంత ఉంటేనే అది మొలకెత్తుతుంది, అంటే అగ్ని కూడా అవసరము. అదేవిధంగా వాయువు కూడా, అందుకనే ఆ విత్తనం చెట్టు అయ్యి ఆక్సిజన్ పీలుస్తుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటుంది. అందుకని వాయు సంచారం కూడా దాంట్లో ఉంటుంది. తర్వాత ఆకాశము, ఖాళీ స్థలం ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. అంటే పంచభూతాలతోనే విత్తనం తయారవుతుంది. అది శుద్ధమైనటువంటిది అయితే ఈ జీవులు తినేటువంటి ఈ ఆహారం ద్వారా ఈ జీవులన్నీ కూడా శుద్ధమవుతాయి. లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా అశుద్ధం. ఇప్పుడు అంతా కలుషం అయిపోయింది. కారణం ఏమిటి అంటే అన్ని రకాలైనటువంటి యాసిడ్లు వాటితో మనం తినేటువంటిది ఆహారం కాదు, విషమే. అందుగురించి ఈ విత్తశుద్ధి అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. దాని గురించి ఎంతో ప్రయత్నం చేసి ఇటువంటి ప్రయాస చేస్తున్నటువంటి శ్రీ లీలా లక్ష్మణ్ రెడ్డి గారికి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభను అలంకరించినటువంటి సభికులందరినీ కూడా దీనిలో అభివృద్ధి చెందేటటువంటి శక్తిని భగవంతుడు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించెదరుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీరు చెప్పినట్టుగానే విత్తనానికి చాలా ప్రాధాన్యత ఉంది. సృష్టి పుట్టుకకి గమనానికి పునరుత్పత్తి అనేది కారణమైతే పునరుత్పత్తికి మూల కేంద్రక స్థానం విత్తనం. అట్లాంటి విత్తనాన్ని సుదీర్ఘకాలం పాటు మనం ఎవరం పట్టించుకోలేదు. మన కళ్ళ ముందటనే అనేక పరిణామాలు. మా ఇంట్లో ఒక పెద్ద కాగులో పల్లి విత్తనాలు బూడిద పోసి, ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు మా అమ్మ మనుషుల్ని పెట్టుకొని రక్షించడం చూసిన. కానీ ఇవాళ అట్లాంటి దృశ్యం కనబడుతుందా మనకెక్కడన్నా? కనబడాలని, మళ్ళీ ఆ రోజులు రావాలని ఈ పండుగతోటి మొదలుపెట్టి మనం ఈ పండుగలు నిరంతరంగా కొనసాగిస్తాం. ఆ స్ఫూర్తే ముఖ్యం. మీరందరు ఇక్కడికి వచ్చి సామూహికంగా తెలిసో తెలియకనో ఈ ప్రతిజ్ఞలో భాగమైనరు. ఓం సహనావవతు అని ఇప్పుడు పెద్దలు చెప్పినారే, మనమందరం కలిసి చేద్దామనే సందేశం ఉంది ఆ శ్లోకంలో. మనమందరం కలిసి చేద్దామనే కమిట్మెంట్ మీరు మేము అందరం కూడా ఇక్కడ ఆ ప్రతిజ్ఞలో భాగమైనాం. మమ్మల్ని అందరిని ఉద్దేశించి ఈ పండుగని ఇట్లా నిరంతరం కొనసాగించడానికి సందేశం ఇవ్వాల్సిందిగా పెద్దలు కోదండరెడ్డి గారిని కోరు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహుతులైన వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ కూడా అదేవిధంగా శ్రీమతి జయపాల్ రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో ఉండడం చాలా సంతోషం. వేదికమైన ఉన్న పెద్దలలో దిలీప్ రెడ్డి గారు ఒక సీనియర్ పాత్రికేయులు. వారి సేవలను గ్రహించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారిని ఒక కీలకమైన కమిటీలో, రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిటీలో వారిని మెంబర్గా వేసిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఈ చట్టం విషయంలో ప్రజలకు ఉండే హక్కును తెలియపరచడంలో ఆయన కృతజ్ఞులయ్యారు. దొంతి నరసింహారెడ్డి గారు ఎప్పుడెప్పుడు విత్తనం విషయంలో కేంద్ర ప్రభుత్వాలు రైతు పాత్ర చట్టములో లేనప్పుడు రైతు పాత్ర గురించి ఉండాలి అని తపనబడి 2004 నుంచి ఈరోజు వరకు ఆ విధంగా విత్తనం విషయంలో తన వంతు సూచనలు చేస్తూ వస్తున్నారు. వారు ఈ సమావేశంలో ఉండడం విశేషం. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు, మీరిద్దరు కూడా ఒక మంచి కార్యక్రమం, పర్యావరణము విత్తనం విషయంలో మీరు ఇది 2వ సమావేశం. దీన్ని నిర్వహిస్తున్న మీకు ధన్యవాదాలు.
అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవమే కాకుండా మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి తన స్థానాన్ని ఇచ్చి తను ఆ విధంగా రాజకీయంలో ఒక నూతన వరవరుడిని ఆయన కాలంలో నేను చూసిన. వారు మాట్లాడేటప్పుడు అనూహ్యంగా వారిక్కడ ఉండడం నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డా. వారు వచ్చినప్పుడు సంతోషంతో వేదికపై వచ్చినప్పుడు లీలమ్మను చూసి తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఉద్వేగానికి గురైండు. వాస్తవం, వ్యవసాయంలో ప్రధానమైన పాత్ర స్త్రీ, అందులో తల్లి. అది రాయలసీమ అయినా, కోస్తా జిల్లా అయినా, తెలంగాణ అయినా, ఏ ప్రాంతమైనా కూడా వారి వారి తరహాలో విత్తనాన్ని భద్రపరుచుకొని శుభ్రపరిచి మృగశిర కార్తె రాగానే బయటికి తీసి ఎండబోసి తాను వాడుకోవడమే కాకుండా ఊరంతా పంచిపెట్టడం రైతుకి ఓ గొప్ప అనుభూతి. అట్లాంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆవేశానికి గురయ్యిండు. ఇక ఉదయ్ భాస్కర్ గారు ఒక ముఖ్యమైన నాబార్డు వ్యవస్థకు చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ అయినా వారి ఆలోచన విధానం అంతా కూడా వ్యవసాయానికి ఏ విధంగా నేను నా బాధ్యత నిర్వర్తించాలి, అన్ని వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ రంగాలన్నింటిలో కూడా ఏ విధంగా సహాయపడాలనే తపన ఉదయ్ భాస్కర్ గారికి. ఈరోజు ఈ సమావేశంలో ఉండడం నేను చాలా సంతోషపడుతున్నా, సంబంధించిన విషయం కాబట్టి. లీలమ్మ గారు, అమ్మ, నేను కూడా అదే నా అనుభూతి నాకున్నది. ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టుగా మన తల్లులంతా కూడా చాలా భద్రంగా విత్తనాన్ని, ఆ రోజు ఇంత శాస్త్రజ్ఞం లేదు, కుండలలో పోసి బుట్టలలో పోసి బూడిద జల్లి విత్తనానికి నష్టం జరగకుండా అంత జాగ్రత్తగా ఉంచి ఊరందరికీ పంచిపెట్టిన అమ్మ, నేను చూస్తే తల్లులు గుర్తుకొస్తున్నారు. మీరు ఈ కార్యక్రమం పర్యావరణం విత్తనం విషయంలో శ్రద్ధ తీసుకోవడం రైతాంగానికి ఒక మంచి శుభసూచకం. మా గౌరవ సభ్యుడు కమిషన్లో రామిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, మీకు అందరికీ తెలుసు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి మంత్రిగా ఉండి మొన్న ఈ మధ్యనే కాలం చేసిండు. వెంకటరెడ్డి గారు వీరి కుటుంబంలో పెద్ద, ఆయన నాతో పాటుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నారు. వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఇప్పటికీ గోపాల్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో మంచి కోడలను పెంచి పోటీలకు పెట్టిన కుటుంబం అది. ఈరోజు ఈ సమావేశంలో ఉండడం. ఇక పురుషోత్తమ రెడ్డి అన్న ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఈరోజు కూడా అన్నారు, చురకలు పెట్టిండు, మనం లిప్ సింపతినేనా, పెదవులపైననే మాట్లాడదామా, ఆచరణ చేద్దామా అనేది ఒక సంశయం వారికి ఉన్నది. వాస్తవమే, ఉపన్యాసాలతో కుదరదు అనేది వారి గట్టి నమ్మకం. వాస్తవమే, ఈరోజు విత్తనము పర్యావరణం విషయంలో ఇప్పుడే కాదు, ఏ వేదిక పైన మాట్లాడినా, ముఖ్యమంత్రి ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నా, పురుషోత్తం రెడ్డి గారు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తన ఒక అధికారిగా ఉన్న, ఒక ప్రొఫెసర్గా ఉన్న తన పాత్ర ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పక్కకు జరగలే, ముక్కుసూటిగానే ఉన్నారు. వారి సమావేశంలో ఉండడం విశేషం. ఇక జాకబ్ గారు, వారు నరసింహారెడ్డి గారు కలిసి ఆ విత్తనం విషయంలో రెండు ప్రాంతాలలో ఏ విధంగా కలిపి ముందుకు పోదామనే వారు ఉండడం. ఈ గ్రామ సర్పంచ్ గారు
నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచు, మీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. ఈ గ్రామ సర్పంచులే మూలం. మీది కూడా ఒక సచివాలయం. గ్రామ పంచాయతీ అంటే మహాత్మా గాంధీ దగ్గర నుంచి కూడా గ్రామ స్వరాజ్యం గురించి ఆ రోజు పిలిపించారు. ఆ గ్రామ స్వరాజ్యం మీ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే గ్రామాలకు మంచి జరుగుతుంది. మీరుండడం కూడా ఒక విశేషం. ఇకపోతే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దిలీప్ రెడ్డి గారు అన్నారు 12:30కు పెట్టుకున్నామని. 12:30 అయితే తర్వాత మిగతా కార్యక్రమానికి పోదామని. రెండే విషయాలు ఇక్కడ. పర్యావరణం విషయంలో నేను ఎక్కువగా మాట్లాడను, కానీ అందరూ మాట్లాడినరు. విత్తనం విషయంలో ఒక 2 మాటలు. విత్తనము మన పూర్వీకులు, మన సాంప్రదాయ విత్తనాలు అంతరించిపోతున్నవి. దీన్ని కాపాడుకోవాలి. ఇది రైతు హక్కు కూడా. ఈ హక్కు మల్టీనేషనల్ కంపెనీల చేతులకు పోతున్నది అనేది మనకి కళ్ళ ముందు చాలా బలంగా కనిపిస్తున్నది. ఆ కంపెనీలు కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలను కూడా శాసిస్తున్నాయి. అంత స్థాయికి ఎదిగిన ఆ మల్టీనేషనల్ కంపెనీల విత్తన వ్యాపారం వేల లక్షల కోట్లలో ఈరోజు దేశంలో, మన రాష్ట్రంలో విస్తరించిపోయినాయి. పోనీ వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారా రైతాంగానికి అని అంటే కేవలం వ్యాపారమే. అంత పెద్ద కంపెనీలకు ఈరోజు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు చేసుకున్నారు. గొప్ప మహానుభావులు. అంతేకాదు మార్కెట్ ఫీజు కూడా మాఫీ చేయించుకున్నారు. అంత లాభీ జరుగుతూ ఉంది విత్తన కంపెనీల వాళ్ళది. నర్సన్న పెద్దలతో నేను మనవి చేస్తున్నా, వాళ్ళని దారికి తేవాలి అని అంటే ఇట్లాంటి మీరే నిస్వార్థంగా పనిచేసే మీరు, అనుభవజ్ఞులైన మీరు కాస్త గొంతిప్పకపోతే ఇంకా వాళ్ళు మనల్ని శాసించే స్థాయి కాదు. పూర్తిగా మన భూములు, మన పర్యావరణం, వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారంటే వాళ్ళ విత్తనం అంతా కూడా ఒక్క మాట మనవి చేస్తూ ఉన్నాం. ఒక కంపెనీ HDBT పత్తి విత్తనాలు అమ్ముతున్నది. అది మల్టీనేషనల్ కంపెనీ. అది నిజంగా అది విషపరమైంది అనేది నర్సన్న లాంటి వాళ్ళు నిర్ధారణ చేసిండ్రు. ప్రభుత్వాలు నిషేధించినాయి, కానీ బాహాటంగా అమ్ముతున్నారు. ఇంకొక మాట, మనం కలుపు గుంటుకలతో తీసుకునేవాళ్ళం, కొడవళ్లతో తీసుకునేవాళ్ళం. కానీ ఈరోజు కూలీల కొరత వల్ల కలుపు మందు చల్లుతున్నారు మంత్రులు. పాపం అమాయకుడు రైతు బజార్లో పోతాడు, అక్కడ ఏ పెస్టిసైడ్ ఇస్తే అది కొంటున్నాడు. ఒక కలుపు విత్తనం ఎంత విషపరమైందంటే అది చల్లితే పూర్తిగా నేల పూర్తిగా పాడైపోద్దని చెప్పి శాస్త్రజ్ఞులు నిర్ణయం చేసిన తర్వాత దాన్ని కూడా నిషేధించారు. అయినా కూడా ఎరువుల దుకాణంలో అమ్ముడుపోతూ ఉన్నాయి గ్లైఫోసైడ్. ఇది మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళ నిర్వాహకం ఇది. కాబట్టి ఇది ఈరోజు జరుగుతున్న ఈ సమావేశం ఇంతకంటే ముందు సంవత్సరం క్రితం జరిగింది కూడా కీలకమైందే. అప్పుడు కూడా తీర్మానం చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ రెండవసారి ఒక విత్తన చట్టం, ముసాయిదా చట్టం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అందులో నిశితంగా పరిశీలిస్తే అందులో అంతకంటే మొదటి కంటే ఎక్కువ మల్టీనేషనల్ కంపెనీలకే పెత్తనము ఇవ్వడం జరిగింది అనేది దాంట్లో చూసిన తర్వాత నరసింహారెడ్డి గారిని ప్రభుత్వమే ఆ కమిటీలో నియమించడం జరిగింది.
సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మన సాంప్రదాయ విత్తనం ఏ విధంగా పోటీకి పెట్టుకుందాం అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. పెద్దలకు మనవి చేస్తూ ఉన్నా, మొన్న మధ్యన నేను ఒక జిల్లాకు పోయినప్పుడు 800 ఎకరాల భూమి వ్యవసాయ రంగ డిపార్ట్మెంట్కు సంబంధించింది ఉన్నది. నేను అళ్ళకు పోతే ఒకప్పుడు విత్తనాలు పండించే ఆ భూమి పడావుబడి ఉన్నది. ఇప్పుడు ఆ విధంగా చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంటుకు 1600 ఎకరాలు ఉంది మొత్తం రాష్ట్రంలో. ఆ భూమి కేటాయించింది ప్రభుత్వం కేవలం విత్తనాలు పండించడానికే. కూరగాయల విత్తనాలు, వరి విత్తనాలు, మనం ఏ ఏ పంటలైతే పండిస్తున్నామో రాష్ట్రంలో ఆయా పంటలు సంబంధించిన విత్తనాలు పండించడానికే ఆ భూమి కేటాయించబడ్డది. కానీ ఎక్కడ కూడా ఆ 1600 ఎకరాలలో ఒక 2-3% తప్పిస్తే మిగతా భూమి అంతా కూడా పడవబడి ఉంది. అంటే రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నాబార్డు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నదో వ్యవసాయం విషయంలో ఈరోజు ఉండే వార్షిక సమావేశం ఉండే, అనివార్య కారణాల వల్ల ఇది మళ్ళీ 10వ తారీఖు వాయిదా వేయబడ్డది. కాబట్టి విత్తనాన్ని మనము చాలా ప్రాముఖ్యత చూపించకపోతే విత్తనం మల్టీనేషనల్ కంపెనీలకు పోటీగా మనం పురాతన విత్తనం మన విత్తనాన్ని పోటీగా పెట్టకపోతే నేలపాడైపోతుంది, రైతులు ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా రైతు ముఖ్యం, రైతు హక్కులు ఉండాలి. రైతు ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరు మాట్లాడినా ఆయన స్వార్థం గురించి మాట్లాడలే. చాలా మీటింగ్లలో ఆయన ఏమన్నాడు, సార్ ఎంతోమంది విషపూరితమైన ధాన్యాన్ని తింటున్నారు, అది మంచిది కాదు అనే మాట కన్జ్యూమర్ను కూడా, వినియోగదారుని కూడా ఈరోజు రైతు దృష్టిలో పెట్టుకున్నాడు. రైతు చాలా గొప్పవాడు, దేశానికి వెన్నెముక అన్నాం, అన్నం పెట్టే రైతు అన్నాం. కాబట్టి రైతు హక్కులను కాపాడడానికి విత్తన హక్కు ఒక అంశంగా మీరు తీసుకున్నందుకు మీకు కమిషన్ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పెద్దలకు మనవి చేస్తూ ఉన్నా, మొన్న మధ్యన కమిషన్ సభ్యులము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ప్రధానంగా వారు ఈ మాట అన్నారు, అన్నా మీరు కొంత వ్యవసాయం గాడి తప్పిపోతున్నది, పంటల మార్పిడి కావాలి, దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, ప్రభుత్వం పంటల మార్పిడి విషయంలో ఎంతైనా సహాయం చేస్తుందనే మాట ముఖ్యమంత్రి గారి మాట. ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ, రైతు కష్టాలు తెలిసినవాడు. నాకు తెలిసి మొత్తం భారతదేశంలో మొదటిసారి ఇన్ని వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అప్పుల మాఫే కానీ, రైతు భరోసానే కానీ, వరి ధాన్యానికి ఇచ్చే బోనసే కానీ, ఈ విధంగా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది. కానీ దాన్ని ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే మాట మీరు పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీతో కోరుతూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు సార్. ఒక కొత్త హోప్ తీసుకురావాల్సిన సమయంలో మీరు కమిషన్ చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వానికి ఇటు రైతాంగానికి మధ్య ఒక సంధానకర్తగా ఈ కొత్త అష్యూరెన్స్ ఇచ్చినట్టయితే విత్తన పరిజ్ఞానం, దేశీయ సంప్రదాయ విత్తనాల్ని కాపాడుకుంటూ జరిగే అనేక ప్రయత్నాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మంచి అనుభవాలు, గుడ్ ప్రాక్టీసెస్ విల్ గో అరౌండ్. దానికి మేము కూడా
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వైపు నుంచి ఈ విత్తన పండుగ లాంటి రకరకాల కార్యక్రమాలు ఇవాళ ఉదయం స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ లీలా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా విస్తారంగా కార్యక్రమాలు CGR నిర్వహించడానికి ముందుకు వెళ్తుందని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు కార్యక్రమం ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చింది. ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 16 సంవత్సరాల కింద ఏర్పడడానికి ఇదే గ్రామానికి చెందిన పెద్దలు లక్ష్మారెడ్డి గారు ఫౌండర్. లక్ష్మారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడుతూ వచ్చిన అతిథులందరూ తను కూడా స్వయంగా ఒక్కొక్క పేరును తీసుకొని ఎవరెవరిని ఎట్లెట్లా ఆహ్వానించాలి, ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహించాలని గైడ్ చేస్తూ ఉన్నారు. ఈ వందన సమర్పణ కూడా చేస్తే వందన సమర్పణ గౌరవ అతిథులకి చిరు సత్కారాలు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ నిర్వహించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకొని స్టాల్స్ ఇనాగ్రేషన్కి వెళ్దాం. అందరికీ నమస్కారాలు. తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ సందర్భంగా సభా సరస్వతి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఆత్మీయులు, భాగస్వామ్య సంస్థలు, బంధువులు, మిత్రులు, కింద కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్వరు తక్కువ లేరు. అందరూ నిష్ఠాతులే. పర్యావరణవేత్తలు ఉన్నారు, చాలా అనుభవం కలిగిన వాళ్ళందరూ కింద కూర్చున్నారు. వెంకటేశ్వర శర్మ గారు అడ్వకేట్లు ఉన్నారు, మన భాగస్వాములు కూడా చాలామంది కింద కూర్చున్నారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ విత్తన పండుగకు మనం అందరం వచ్చి ఎంతోమంది ఈ 2 గంటల నుంచి నిరంతరంగా వింటూ ఉన్నాం. అయితే ఉట్టి వినటంతోనే కాకుండా మన పురుషోత్తం రెడ్డి గారు పెద్దలు చెప్పారు, ఊరికే వినటమేనా ఏమన్నా ఆచరణ చేస్తామా అని చెప్పి. నేను అందరినీ, సంస్థలను, బంధువులను, అందరిని, వచ్చిన వాళ్ళందరినీ, పెద్దలను దీంట్లో ఏ రకంగా ఈ విత్తనాన్ని భద్రపరుచుకొని మనము రేపు రైతు బాగుపడే పద్ధతిలో, రైతు ఎక్కువ అప్పులు కాకుండా మనం ఒక ఆరోగ్యమైన ఆహారాన్ని కూడా అందరికీ అందేటట్టుగా ఒక ఆలోచన చేసిన నరసింహారెడ్డి గారు. ఇది గత సంవత్సరం నుంచి ఇది పెట్టే ముందు చాలా ఆలోచన చేసినాం. ఇక్కడ పెడితే ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఎవరు రావటం చాలా కష్టమైద్దని చాలా వెనుక ముందు చేయటం జరిగింది. పెట్టే ముందు వారు అన్నారు, ఎంతమంది వచ్చినా సరే మనం మొదలు పెడదాం, మొదలుపెట్టి ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో ఇంకొకరిద్దరితో కూడా అడిగితే ఎవరు వచ్చినా రాకుండా ఇటువంటి కార్యక్రమం మొదలు పెడితేనే బాగుంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. మీరందరూ రావటం, మీ అందరికీ సభాపూర్వకంగా మీ అందరికీ వందన సమర్పణ చేస్తూ, మిత్రులు అందరికీ పేరు పేరున అందరికీ వందన సమర్పణ. వీరి అతిథులను ఇప్పటికే ఆలస్యమైంది, వాళ్ళను శాల్వలతో గౌరవించుకొని మనం ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.